హే హాయ్ గైస్ హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో నేనైతే మీకు బ్లెండర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ బ్లెండర్కి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి బ్లెండర్కి సంబంధించిన ఒక బిగినర్ ట్యూటోరియల్. సో బ్లెండర్ ఇప్పటివరకు అయితే ఎవరైతే యూస్ చేయని వాళ్ళు ఉంటారో సో వాళ్ళు బ్లెండర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ వర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే, మీరు ఫస్ట్ బ్లెండర్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ గూగుల్ కానీ ఏదో ఒక బ్రౌజర్ మీకు నచ్చిన బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సింపుల్గా బ్లెండర్ అని చెప్పి సెర్చ్ చేయండి. blender.org అని కూడా సెర్చ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఇక్కడ బ్లెండర్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది చూసారా, blender.org అని. సో ఈ ఒక్క వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది అఫీషియల్ వెబ్సైట్. మిగతా వెబ్సైట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు అండ్ వాటిని అయితే నేను అంతగా నమ్మను. సో blender.org అనేది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు బ్లెండర్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్, బ్లెండర్ అనేది కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. సో మీరు ఇక్కడ ఎలాంటి లాగిన్ కానీ సైన్అప్స్ కానీ పేమెంట్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ ఏమీ ఉండవు, లైసెన్స్ ఉండదు, ఏమి ఉండదు. డైరెక్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ నొక్కితే మీకు డైరెక్ట్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అండ్ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది, బట్ నేను ఆల్రెడీ 3.6 వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నా. సో కాబట్టి నేను దీని అయితే క్యాన్సిల్ చేస్తున్నా ప్రెసెంట్. అండ్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోండి, నార్మల్ అదర్ సాఫ్ట్వేర్స్ లాగానే. అదేం పెద్ద కాంప్లికేటెడ్ కాదు, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో వన్స్ మీరు బ్లెండర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు దాన్ని ఫస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా కనిపిస్తుందో నేనైతే చూపిస్తాను. సో నేనైతే బ్లెండర్ని ఓపెన్ చేస్తున్నా. సో మీరు బ్లెండర్ ఎప్పుడు ఓపెన్ చేసినా సరే ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇంకొక ట్యాబ్ అనేది వస్తుంది అనమాట. సో అందులో ఏంటంటే మీకు ఆప్షన్స్ అడుగుతుంది, అంటే మీకు కంట్రోల్స్ ఏ విధంగా పెట్టుకోవాలంటే లెఫ్ట్ క్లిక్ దేనికి యూస్ చేయాలి, రైట్ క్లిక్ దేనికి యూస్ చేయాలని. మీరు అది డిఫాల్ట్లో ఓకే చేయండి సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ మీకు జనరల్ 2D యానిమేషన్ రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ రీసెంట్ ఫైల్స్ అనేవి నేను రీసెంట్లీ యూస్ చేస్తున్నా కాబట్టి నాకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం యూస్ చేస్తున్న వాళ్ళకి రీసెంట్ ఫైల్స్ అనేవి కనపడవు. సో మనం రీసెంట్ యూస్ చేసే ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. సో నేనైతే ప్రస్తుతానికి జనరల్ క్లిక్ చేస్తున్నా. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం జనరల్లోకి వెళ్తాం అనమాట బ్లెండర్ని యూస్ చేయడానికి. సో జనరల్ క్లిక్ చేస్తే చాలు. అండ్ బ్లెండర్ యొక్క బేసిక్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మిడిల్లో బ్లాక్ కలర్లో ఉంది చూసారు, సో ఇదంతా కూడా 3D వ్యూ పోర్ట్ అంటారు దీన్ని. సో మనం క్రియేట్ చేసే మాక్సిమం సీన్స్ కానీ మోడలింగ్ కానీ మొత్తం అంతా ఇందులోనే చేస్తాము. సో డిఫాల్ట్లో ఏంటంటే ఒక క్యూబ్, ఒక కెమెరా అండ్ ఒక లైట్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మీకు వ్యూ పోర్ట్లో నావిగేట్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చూడండి. సో మిడిల్ మౌస్ వీల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు స్క్రోల్ చేశారనుకోండి ముందుకి వెనక్కి, సో దట్ మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతారనమాట. సో ఈ విధంగా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు రొటేట్ చేయాలనుకుంటే మాత్రం మిడిల్ మౌస్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు వ్యూ పోర్ట్లో రొటేట్ అవ్వడానికి ఉంటుంది, రొటేట్ ఆప్షన్. లేదు ఒకవేళ మీరు మూవ్ అవ్వాలనుకుంటే షిఫ్ట్ హోల్డ్ చేయండి, షిఫ్ట్ని పట్టుకొని షిఫ్ట్ బటన్ కీబోర్డ్లో. అండ్ ఆ తర్వాత మిడిల్ మౌస్ వీల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వచ్చు అనమాట. సో బ్లెండర్లో మాక్సిమం నావిగేషన్ మనం ఈ 3 కంట్రోల్స్తోనే యూస్ చేస్తాం అనమాట. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఒకటి, రొటేషన్ ఒకటి, అండ్ పొజిషన్ చేంజ్ అవ్వడానికి ఒకటి. సో మాక్సిమం అయితే ఈ మూడే. ఈ మూడింటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే వీటిని మీరు మాక్సిమం కేసెస్లో యూస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్లో ఏమేమి మెయిన్ థింగ్స్ ఏముంటాయి అవి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో నావిగేషన్ అయితే మీకు అర్థమైంది కదా వ్యూ పోర్ట్లో. అండ్ మీకు ఇక్కడ టాప్లో చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి, ఫైల్, ఎడిట్, రెండర్, ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. బట్ మనం ఇవన్నీ కూడా మాక్సిమం యూస్ చేయమన్నమాట. మనం మాక్సిమం యూస్ చేసేది వచ్చేసి రెండర్ బటన్, రెండర్ చేయడానికి. అండ్ ఎడిట్ బటన్. ఎడిటింగ్ ఎందుకంటే మీకు ఇందులోకి వెళ్తే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, ప్రిఫరెన్సెస్ అని. సో ఈ ప్రిఫరెన్సెస్లో మనకి ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం మాక్సిమం కేసెస్లో మనం వర్క్ని ఈజీ చేసుకోవడానికి అండ్ తొందరగా టైం సేవ్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని యాడ్ ఆన్స్ యూస్ చేస్తాం అనమాట. సో మనం ఆ యాడ్ ఆన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నా వాటిని ఎనేబుల్ చేసుకోవాలన్నా ఇక్కడే మనం చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పి ప్రిఫరెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దీని గురించి నేను మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్లో చాలా డెప్త్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీకు మామూలుగా జనరల్గా అన్ని సాఫ్ట్వేర్స్లో ఉన్నట్టే ఫైల్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, సేవ్ చేసుకోవడం, అండ్ వేరే ఏమన్నా ఆబ్జెక్ట్స్ని కానీ మోడల్స్ని కానీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో కూడా ఇక్కడ అన్ని రకాల ఫైల్ ఫార్మాట్స్ మీకు కనిపిస్తాయి మోస్ట్లీ. బట్ ఏమైనా మీకు కనపడట్లేదు, కొన్ని ఫైల్ ఫార్మాట్స్ మిస్ అవుతున్నాయని మీకు అనిపిస్తే వాటిని మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ సేమ్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి అక్కడ యాడ్ ఆన్స్లో మీరు ఆ ఫైల్ ఫార్మాట్ని సెర్చ్ చేయాలి. మీకు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దాంట్లో ఇక్కడ ఎక్స్పోర్ట్లో డిఎక్స్ఎఫ్ ఫైల్ ఉంది కదా. సో ఇది ఆటో క్యాడ్ నుంచి మనం ప్లాన్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి యాడ్ ఆన్స్లో నేను డిఎక్స్ఎఫ్ అని కొడతాను చూడండి. సో ఇది ఎనేబుల్ అయింది నా దాంట్లో బై డిఫాల్ట్ ఏం కాదులేండి, నేను దీన్ని ఎనేబుల్ చేసుకున్నా. బై డిఫాల్ట్ ఇది డిసేబుల్లో ఉంటుంది. సో మీకు డిఎఫ్ఎక్స్ ఫైల్స్ అనేవి మీకు డిఫాల్ట్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉండదు. సో ఇక్కడ మీరు ఈ ఆప్షన్ని కనుక ఎనేబుల్ చేస్తే అప్పుడు మీరు ఆటో క్యాడ్ నుంచి డిఎక్స్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఫార్మాట్లో మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రిఫరెన్సెస్ అనేది మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది. అండ్ ఆ తర్వాత విండోలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, బట్ వీటిని మనం మాక్సిమం కేసెస్లో యూస్ చేయం. అక్కడ యాక్చువల్లీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మామ. అంటే ఇందులో ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. బట్ నేనేంటంటే మనకి ఏవైతే మాక్సిమం యూజ్ అవుతాయి 3D మోడలింగ్‌కి అండ్ వేటినైతే ఎక్కువ యూజ్ చేస్తామో వాటిని చెప్తాను. అండ్ దాంతో పాటు షార్ట్ కట్స్ ఎక్కువగా చెప్తాను. సో షార్ట్ కట్స్ వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ చాలా తొందరగా వర్క్ చేసుకోవచ్చనమాట. సో ఈ కింద ఒకటి ఉంది చూసారా టైమ్ లైన్.
సో ఈ టైమ్ లైన్ ఏంటంటే యానిమేషన్కి అనమాట. బట్ మనం దీన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ లాస్ట్లో టైమర్ కనిపిస్తుంది చూసారా? సో ఇక్కడ మనం ఈ పోర్ట్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ మనం దీన్ని మాక్సిమం కేసెస్లో యూజ్ చేయం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ 2 ప్యానెల్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఒకటొచ్చేసి సీన్ కలెక్షన్ అనమాట. అంటే సీన్‌లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనేవన్నీ ఇక్కడ మీకు చూపిస్తదనమాట. లిస్ట్ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ ఉంది. అండ్ ఇక్కడ క్యూబ్‌ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా సెలెక్ట్ అవుతదది. అండ్ ఒక కెమెరా ఇదిలేండి. అండ్ ఇదొచ్చేసి లైట్ అనమాట. సో ఈ 3 ఆబ్జెక్ట్స్‌ని మనకి ఇక్కడ చూపిస్తది. సో మనకు వ్యూ పోర్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ మనకి చూపిస్తది. దాని పేరేముంది అండ్ అవి ఎక్కడ ఉన్నాయని చూపిస్తదనమాట. అండ్ సెకండ్ కిందొచ్చేసి పారామీటర్స్. సో ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్స్‌కి సంబంధించిన పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూబ్ సెలెక్ట్ చేసుకున్నా. సో క్యూబ్‌కి సంబంధించిన అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ మెటీరియల్. అంటే క్యూబ్‌కి మనం ఏం మెటీరియల్ ఇద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ ఉంటది. సో ఇక్కడ మీరు మెటీరియల్ ఓన్‌గా క్రియేట్ చేయొచ్చు. లేదంటే మనం ఆన్‌లైన్ అంటే గూగుల్ నుంచి మనం మెటీరియల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వాటిని ఇక్కడ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చనమాట. సో బ్లెండర్‌కి సంబంధించి మీకు థౌసండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ అసెట్స్ అనేటివి మీకు ఫ్రీగా దొరుకుతాయి. మీరు ఏది కూడా బై చేయాల్సిన అవసరం గాని, సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలుండదు. అండ్ ఇక్కడ ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇదొచ్చేసి మెటీరియల్. ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తామనమాట. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ వచ్చేసి మోడిఫైయర్స్. సో ఈ మోడిఫైయర్స్ ఏంటంటే మనకు ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్స్‌కి కొంచెం అప్‌గ్రేడెడ్ వెర్షన్ అనమాట. సో ఇక్కడ చాలా ఉంటాయి మోడిఫైయర్స్‌లో. అండ్ ఈ మోడిఫైయర్స్‌లో కూడా మనం కొన్ని ఎక్కువగా యూజ్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అరే మోడిఫైయర్ ఒకటి, బెవెల్ మోడిఫైయర్, బూలియన్ మోడిఫైయర్. సో జనరేట్‌లో ఉన్న ఆప్షన్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఈ డీఫార్మ్ గాని, ఈ ఫిజిక్స్ గాని ఇవేంటంటే ఎక్కువగా యానిమేషన్‌కి లేదా హై ఎండ్‌కి సంబంధించినవనమాట ఇవన్నీ కూడా. అంటే కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువుంటది వీటిలో. బట్ జనరల్‌గా మనం ఆర్కిటెక్చర్‌లో గాని లేదా వేరే ఏ ఫీల్డ్స్‌లో అయినా సరే మోడలింగ్ ఎక్కువ యూజ్ చేసే టూల్స్ అయితే జనరేట్‌లో ఉన్నవన్నమాట. అండ్ సో ఇక్కడ మీకు ఇది వచ్చేసి ప్రాపర్టీస్ ప్యానెల్స్. ఇవైతే అర్థమైంది కదా! అండ్ ఇందులో నేను మీకు ఒకటి మెటీరియల్‌ది చెప్పాను, ఒకటి మోడిఫైయర్స్ చెప్పాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ అనమాట. సో ఆబ్జెక్ట్ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన సైజ్ ఇక్కడ ఉంటదనమాట. సో స్కేల్ ఎక్స్ అని చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 2 పెట్టాను. సో ఇక్కడ సైజ్ మారిపోతుంది. అండ్ వైని కూడా నేను ఒక 4 పెట్టాను. సో సైజ్ మారిపోతుందనమాట. సో ఆబ్జెక్ట్ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ దాని యొక్క లొకేషన్ వ్యూ పోర్ట్‌లో అది ఎక్కడుంది? అండ్ దాని యొక్క రొటేషన్ ఏ విధంగా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్‌లో ఒక 70 ప్రెస్ చేశాననుకోండి. సో అది రొటేట్ అవుతుంది. బట్ మీరు ఇట్లా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఇక్కడికొచ్చి చేయాల్సిన అవసరం అయితే ఉండదు. వీటన్నిటికి కూడా ఒక షార్ట్ కట్స్ ఉంటాయి. షార్ట్ కట్స్‌ని నేను ఒక సెపరేట్ వీడియోలో కంప్లీట్ షార్ట్ కట్స్ అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో షార్ట్ కట్స్ మీరు ఫస్ట్ ఒక పేపర్‌లో రాసి గుర్తుపెట్టుకోండి. మీకు డౌట్ ఉన్నప్పుడల్లా ఒకసారి ఆ పేపర్ చూసుకోండి. అండ్ ఒక 1 వీక్ మీరు బ్లెండర్ యూజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు షార్ట్ కట్స్ అన్నీ గుర్తుంటాయి. అండ్ ఎక్కువ షార్ట్ కట్స్ ఏమి ఉండవు. మాక్సిమం ఒక 15 షార్ట్ కట్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. 10-15 అంతే. సో అదే అనమాట. అండ్ మీకు ఏదైనా ట్రాన్స్‌ఫార్మ్ చేసిన తర్వాత బ్యాక్ రావాలనుకుంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి సింపుల్‌గా అండ్ మీరు బ్యాక్ వచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్‌లో ఇంకా చాలా ఉంటాయన్నమాట. రిలేషన్స్, కలెక్షన్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ ఇందులో కూడా మనం ఎక్కువగా విజిబిలిటీని యూజ్ చేస్తాం. ఎందుకంటే రెండర్‌లో ఆ విజిబిలిటీ అనేది మనకి కొన్ని చేంజ్ చేయాల్సి ఉంటదనమాట. అండ్ ఇది కూడా నేను మీకు ఇంకా డెప్త్‌గా అయితే తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వరల్డ్ ఉంది చూసారా? సో బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి ప్రెజెంట్ అయితే బ్లాక్ ఉంది. బట్ ఈ బ్యాక్‌గ్రౌండ్ మొత్తాన్ని మనం ఏదైనా కలర్‌ఫుల్ ఒక వరల్డ్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయాలంటే మనం ఇక్కడ ఈ ఆప్షన్‌లో అనేది దాన్ని చేయాలనమాట. సో దీని గురించి కూడా నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఉంది చూసారా? అండ్ ఫస్ట్‌ది అయితే టూల్ బార్ అనమాట. అండ్ దాని కింద ఉన్నది రెండర్ ఆప్షన్. అండ్ మనం మెయిన్‌గా ఏది చేసినా సరే రెండర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికే రావాలి. సో ఇక్కడ రెండర్‌లో చాలా రకాలు ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఈవీ ఉంది కదా! ఈవీలో వర్క్ బెంచ్ ఒకటి, సైకిల్స్ ఒకటి ఇంకా 2 ఆప్షన్స్ అనమాట అవి. మనం మాక్సిమం కేసెస్‌లో రియలిస్టిక్ రెండర్స్ కావాలనుకుంటే సైకిల్స్‌ని యూజ్ చేయాలనమాట. సైకిల్స్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది. బట్ అట్ ది సేమ్ టైమ్ చాలా రియలిస్టిక్ రెండర్స్ వస్తాయి సైకిల్స్‌లో. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో సైకిల్సే యూజ్ చేస్తామనమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకా డెప్త్‌గా వెళ్ళే కొద్దీ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో వీటన్నిటి గురించి కూడా నేను మీకు తర్వాత వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ కింద ఏంటంటే ఇంకొకటి ఉంటదనమాట. సో ఇదేంటంటే అవుట్‌పుట్ ప్యానెల్ అనమాట. సో ఇందులో మీరు ఏదైతే సీన్ క్రియేట్ చేస్తారో దానికి సంబంధించిన రెండర్ చేస్తారు కదా! అది వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటికి సంబంధించిన రెజల్యూషన్ ఎంతుండాలి? అండ్ ఆ తర్వాత వీడియో అయితే ఎఫ్‌పీఎస్ ఎంతుండాలి? అండ్ ఫ్రేమ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి? సో వాటన్నిటికి సంబంధించి ఎక్కడ లొకేషన్ ఎక్కడ సేవ్ చేసుకోవాలి? కలర్‌కి సంబంధించిన డీటెయిల్స్ గాని అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం వాటిని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం ఇన్ని పారామీటర్స్ ఉన్నా కూడా మనం ఇందులో ఒక 4, 5 పారామీటర్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఆ 4, 5 పారామీటర్స్ మనం తెలుసుకుంటే చాలు. మనకి కావాల్సిన వర్క్స్ అన్ని మనం చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ కలెక్షన్ ఒకటి అండ్ ఈ కింద ఉన్న పారామీటర్స్ ఈ 2 అర్థమయ్యాయని అనుకుంటున్నా. అండ్ తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని కనిపిస్తున్నాయి చూసారా? సో ఇవన్నీ కూడా ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్స్ అనమాట. సో వీటన్నిటికి కూడా నేను షార్ట్ కట్స్ చెప్తాను. సో దట్ మీకు వీటిని యూజ్ చేయాల్సిన పని ఉండదనమాట. సో షార్ట్ కట్స్ ఉంటే మీ వర్క్ అనేది చాలా ఈజీ అవుతది. అండ్ అట్ ది సేమ్ టైమ్ చాలా తొందరగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బేసిక్ షార్ట్ కట్స్ అనేవి మీకు ఇప్పుడు చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ ఉంది. క్యూబ్‌ని మీరు లెఫ్ట్ క్లిక్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ డీసెలెక్ట్ చేయడానికి వ్యూ పోర్ట్‌లో ఎక్కడైనా వేరే చోట మీరు ఇంకొక చోట నొక్కితే అది ఆటోమేటిక్‌గా డీసెలెక్ట్ అవుతది. కొన్ని సాఫ్ట్‌వేర్స్‌లో మీరు జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అవుతది. కానీ బ్లెండర్‌లో ఎస్కేప్ ప్రెస్ చేస్తే డీసెలెక్ట్ అవ్వదు. వేరే ఎక్కడైనా ఒక ఎంప్టీ స్పేస్‌లో మీరు క్లిక్ చేస్తే అప్పుడు అది డీసెలెక్ట్ అవుతది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీన్‌లో ఇది క్యూబ్ ఉంది. అండ్ ఈ క్యూబ్‌ని నేను మూవ్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్‌లో జీ నొక్కండి. సో జీ ఫర్ గ్రాబ్. జీఆర్ఏబీ గ్రాబ్. సో జీ నొక్కితే మీరు దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చనమాట.
సో, జీ నొక్కిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి తీసుకొచ్చి ప్రెస్ చేశాను. సో, అది అక్కడ మూవ్ అయిపోతది. లేదు మాకలా కాదు. మేము ఒక స్పెసిఫిక్ డైరెక్షన్‌లో మూవ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఎక్స్ డైరెక్షన్ ఇక్కడ మీకు యాక్సిస్ కనిపిస్తుంది చూసారా? సో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో, ఎక్స్ అండ్ వై ఏంటంటే మీకు 2 డీ యాక్సిస్ అనమాట. జెడ్ వచ్చేసి 3 డీ యాక్సిస్ అనమాట. సో, మీరు పైకి కిందకి మూవ్ చేయాలంటే జెడ్ యాక్సిస్‌లో మూవ్ చేయాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఏంటంటే మీకు హారిజాంటల్‌గా మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతది. వర్టికల్‌గా మూవ్ చేయాలంటే జెడ్ యాక్సిస్. సో, ఇప్పుడు నేను ఒక స్పెసిఫిక్ డైరెక్షన్‌లో మూవ్ చేయాలి అని అనుకుంటున్నా. సో, జీ నొక్కిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వై యాక్సిస్‌లో మూవ్ చేయాలనుకుంటే వై నొక్కండి. సో, ఇది ఓన్లీ ఒక డైరెక్షన్‌లోనే మూవ్ అవుతది. మీరు ఇంక వేరే డైరెక్షన్‌లో మూవ్ చేయాలంటే కుదరదు. సో దట్ మీరేంటంటే మీరు మూవ్ చేయాలనుకుంటున్న ఆబ్జెక్ట్‌ని ఒక స్పెసిఫిక్ డైరెక్షన్‌లో మూవ్ చేయొచ్చు. ఇది అన్ని సాఫ్ట్‌వేర్స్‌లో అవైలబుల్‌గా ఉండదు ఇలాంటి ఫీచర్స్. బట్ బ్లెండర్‌లో ఏంటంటే కొంచెం మనకి ఇలాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి ఇంకా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను వై డైరెక్షన్‌లో ఇక్కడి వరకు మూవ్ చేసి ఇక్కడ ఆపేసాను. అండ్ నేను ఎక్స్ డైరెక్షన్‌లో మూవ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ జీ నొక్కిన తర్వాత ఎక్స్ నొక్కండి. ఎక్స్ డైరెక్షన్‌లో మూవ్ అవుతది. అండ్ జెడ్ డైరెక్షన్‌లో మూవ్ చేయాలి. అంటే పైకి కిందకి మూవ్ చేయాలి. సో, జీ నొక్కిన తర్వాత జెడ్ నొక్కండి. అండ్ పైకి కిందకి మూవ్ అవుతది. సో, ఈ విధంగా మీరు ఏ డైరెక్షన్‌లో కావాలనేది స్పెసిఫిక్‌గా మీరు మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతది. అండ్ మీరు దీన్ని రొటేట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్‌ని రొటేట్ చేయాలి. క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ నొక్కండి. సో దట్ ఇది మీకు రొటేట్ అవుతది. అండ్ సేమ్ ఇందాక మీకు మూవ్ చేయడానికి ఏ విధంగా అయితే చెప్పానో రొటేషన్‌లో కూడా సేమ్. అంటే మీరు ఒక స్పెసిఫిక్ యాక్సిస్‌లో దాన్ని రొటేట్ చేయాలనుకుంటున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆర్ నొక్కాను. అండ్ తర్వాత రొటేట్ చేస్తే అది ఎట్లా పడితే అట్లా రొటేట్ అవుతది. అంటే ఒక స్పెసిఫిక్ యాంగిల్‌లో రొటేట్ అవ్వదనమాట. సో, మీరేం చేయాలంటే కంట్రోల్ జెడ్ నొక్కితే బ్యాక్ వస్తది. అండ్ ఆర్ నొక్కిన తర్వాత వై యాక్సిస్‌లో రొటేట్ చేయాలనుకోండి. జస్ట్ వై ప్రెస్ చేయండి. అండ్ ఓన్లీ అది వై యాక్సిస్‌లోనే రొటేట్ అవుతది. అండ్ మీరు ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలనుకునేది నంబర్ ఎంటర్ చేయండి 45 అని. సో, అది 45 డిగ్రీస్ రొటేట్ అవుతదనమాట. అది కూడా వై యాక్సిస్‌లో రొటేట్ అవుతది. అండ్ మీరు అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేయాలనుకుంటున్నారు. సో, ఆర్ నొక్కి ఎక్స్ నొక్కండి. అండ్ ఇప్పుడు అది ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ అవుతది. అండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలనుకుంటే అన్ని డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 45 అనుకుంటున్నా లేదా 56 అనుకుంటున్నా. సో, 56 డిగ్రీస్ ఇది రొటేట్ అవుతుంది ఎక్స్ డైరెక్షన్‌లో. సో, ఈ విధంగా మీకు ప్రతి ఒక్క దానికి కూడా ఒక షార్ట్‌కట్ ఉంటది. అండ్ ఆ షార్ట్‌కట్స్ అనేటివి సిమిలర్‌గా ఉంటాయి. సో, ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఇంకోటి కూడా గుర్తుంటది. సో, ఇప్పుడు మూవ్ చేయడానికి జీ అండ్ డైరెక్షన్స్‌కి ఎక్స్-వై-జెడ్. సేమ్ రొటేట్ చేయడానికి ఆర్ అండ్ డైరెక్షన్ స్పెసిఫై చేయడానికి ఎక్స్-వై-జెడ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ స్కేల్ అంటే సైజ్ పెంచడం, తగ్గించడం. సైజ్‌కి ఏంటంటే ఎస్ అనమాట. సో, ఎస్ నొక్కితే మీకు అది సైజ్ పెరుగుతుంది, తగ్గుతుంది. డ్రాగ్ చేయాలనమాట. మీరు ఎక్కడ క్లిక్ చేయొద్దు. జస్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే అది అక్కడికి సేవ్ అవుతుంది. అండ్ మీరు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్‌లో దాన్ని సైజ్ పెంచాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వై యాక్సిస్‌లో నేను సైజ్ పెంచాలి. సో, ఎస్ నొక్కి వై నొక్కండి. సో, ఆబ్వియస్లీ ఓన్లీ వై యాక్సిస్‌లోనే దాని యొక్క సైజ్ అనేది పెరుగుతది. అట్ ది సేమ్ టైమ్ మిగిలిన 2 యాక్సిస్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పైకి కిందకి సైజ్ పెంచాలనుకుంటే ఈ విధంగా. సో, అర్థమైంది కదా! సో, జీతో మీరు మూవ్ చేయొచ్చు. ఆర్‌తో రొటేట్ చేయొచ్చు. అండ్ ఎస్‌తో దాని యొక్క స్కేల్ మార్చొచ్చనమాట. సో, ఈ విధంగా ఇవి వచ్చేసి బేసిక్ కమాండ్స్ అనమాట. అండ్ మీరు ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్‌ని డూప్లికేట్ చేయాలనుకుంటే షిఫ్ట్ డి. ఈ ఆబ్జెక్ట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. షిఫ్ట్ డి నొక్కాను. డూప్లికేట్ అవుతుంది. అండ్ ఆ డూప్లికేట్ అయిన ఆబ్జెక్ట్‌ని మీరు ప్రెస్ చేయకండి ఎక్కడ కూడా. జస్ట్ అలా మూవ్ చేయండి అంతే. ఒక స్పెసిఫిక్ డైరెక్షన్‌లో దాన్ని మూవ్ చేయాలనుకుంటున్నారు. సేమ్ ఇందాక చెప్పినట్టే జీ నొక్కి వై నొక్కండి. సో, డూప్లికేట్ అయిన ఆబ్జెక్ట్ అనేది సేమ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతది వై యాక్సిస్‌లో. అండ్ మూవ్ అయిన తర్వాత మీరు అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ మీరు టాప్ యాంగిల్ అండ్ ఇంకొకటి వ్యూ పోర్ట్‌లో మీరు నావిగేషన్‌లో మీకు ఇంకా బాగా ఉపయోగపడే టూల్స్ ఏంటంటే నంబర్ ప్యాడ్‌లో 1 నొక్కారనుకోండి మీకు ఒక వ్యూ కనిపిస్తది. సో, వై యాక్సిస్‌లో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా? అండ్ 7 నొక్కితే మీకు టాప్ వ్యూ కనిపిస్తది. అండ్ 3 నొక్కితే ఫ్రంట్ వ్యూ. సో, మీరు ఈ విధంగా ఎప్పుడైనా సరే మోడలింగ్ చేసేటప్పుడు ఈ 3 అంటే టాప్ యాంగిల్‌లో అది ఏ విధంగా కనిపిస్తుంది లేదా ఫ్రంట్ సైడ్ గాని, బ్యాక్ సైడ్ గాని చూడడానికి ఇవి నంబర్ కీస్ ఉపయోగపడతాయి. 7 ఒకటి, 1 ఒకటి, 3 ఒకటి. సో, అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పటివరకు నేను చెప్పిన షార్ట్‌కట్స్ అనేవి. ఇవన్నీ కూడా బేసిక్ షార్ట్‌కట్స్ అనమాట. అండ్ ఇలాంటివి చాలా షార్ట్‌కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూ పోర్ట్‌లో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక 2 క్యూబ్స్ ఉన్నాయి. ఒక కెమెరా ఉంది. అండ్ ఒక లైట్ ఉంది. మీరు అన్నిటిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు ఒకేసారి. మీరు ఇట్లా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో, మీరు ఇట్లా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయాలంటే కష్టం. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చంటే వ్యూ పోర్ట్‌లో ఉన్నవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి జస్ట్ ఏ ప్రెస్ చేయండి. ఏ ప్రెస్ చేస్తే వ్యూ పోర్ట్‌లో ఉన్నవన్నీ సెలెక్ట్ అయిపోతాయి. అండ్ మీరు వాటిని డిలీట్ చేయాలనుకుంటే ఎక్స్ నొక్కండి. డైరెక్ట్ కీబోర్డ్‌లో డిలీట్ నొక్కొచ్చు. లేదంటే ఎక్స్ నొక్కినా సరే డిలీట్ ఆప్షన్ వస్తది. సో, డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతాయి. అండ్ మీరు ఏదైనా ఒక కొత్త ఆబ్జెక్ట్‌ని తీసుకురావాలనుకుంటున్నారు. సో, దానికి మీరు ఏం చేయాలంటే షిఫ్ట్ ఏ. షిఫ్ట్ ఏ నొక్కితే మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ మెష్‌లోకెళ్తే మీకు క్యూబ్స్, ప్లేన్స్, సర్కిల్స్, యూవీ స్ఫియర్ ఇలా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిలిండర్ మీద ప్రెస్ చేస్తున్నా. సో, ఇక్కడికి మనకి సిలిండర్ వచ్చేస్తదనమాట. సో, మనం ఇలా ఏదైనా సరే కొత్త కొత్త ఆబ్జెక్ట్స్‌ని గాని మన సీన్‌లోకి తీసుకురావాలనుకుంటే షిఫ్ట్ ఏ నొక్కాలి. సో, ఇదొక షార్ట్‌కట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు కిందకొస్తే కెమెరా ఉంటది అండ్ లైట్స్ కూడా ఉంటాయి. సో, లైట్స్ ఏంటంటే మన సీన్‌ని మనం రెండర్ చేసుకోవాలనుకుంటే మనకి లైట్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలనమాట. సో, పాయింట్ లైట్, సన్ అంటే మొత్తం సూర్యుడనమాట. ఇది లార్జ్ స్కేల్‌కి ఉపయోగపడతది. లేదా ఏదైనా ఒక రూమ్‌లో మనం రెండర్ చేసుకోవాలనుకుంటే పాయింట్ లైట్ ఉపయోగపడతది. అండ్ అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని ఫోకస్ చేయడానికి స్పాట్ లైట్ యూజ్ అవుతది. అండ్ ఏరియల్ లైట్ కూడా అలాంటిదే అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ కెమెరా ఉంది చూసారా? సో, మనం ఏది రెండర్ చేయాలన్నా కూడా కెమెరా అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, కెమెరాలో మనకి ఏం కనిపిస్తదో అదే మనకి రెండర్‌లో అవుట్‌పుట్ వస్తదనమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కెమెరా ఆల్రెడీ నా సీన్‌లో ఉంది. సో నేను దాన్ని మళ్ళీ తీసుకురావట్లేదు. ఒకవేళ తీసుకురావాలనుకుంటే జస్ట్ ఇప్పుడు ఉన్న కెమెరా డిలీట్ చేసి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కెమెరాని తీసుకొస్తే ఇంకో కెమెరా వస్తది. అండ్ మీరు ఏదైతే షిఫ్ట్ ఏని యూజ్ చేసి తీసుకొస్తుంటారో ఆబ్జెక్ట్స్ అన్నీ గూడా, అవన్నీ గూడా ఈ 3డీ కర్సర్ దగ్గర ఉంటాయి. సో ఈ 3డీ కర్సర్ మీకు కనిపిస్తుందో ఒక సర్కిల్ లాగా ఉంటది. సో రెడ్ అండ్ వైట్ కలర్ సర్కిల్ ఉంది చూసారా? సో ఆ సర్కిల్ ఎక్కడైతే ఉంటదో అక్కడికి మీకు మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇప్పుడు కెమెరా వచ్చింది. బట్ కాకపోతే ఈ క్యూబ్ లోపల అది హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దాన్ని జీఎక్స్ చేసి మూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా కెమెరా. సో మీరు సింగిల్ కెమెరానే కాదు మల్టిపుల్ కెమెరాస్‌ని కూడా మీరు యూజ్ చేయొచ్చు అట్ ది సేమ్ టైమ్. బట్ ప్రెజెంట్ మనకు అంత అవసరం లేదు. సో సింగిల్ కెమెరాని యూజ్ చేస్తున్నాను నేను. సో ఇదనమాట కెమెరా. అండ్ కెమెరాకి సంబంధించిన మెయిన్ షార్ట్ కట్స్ ఏంట్రా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరాని మీరు ఒక పొజిషన్‌లో ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఈ క్యూబ్స్ ఉన్నాయి. సో మీరు ఈ యాంగిల్‌లో వీటిని రెండర్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ పొజిషన్‌లో ఈ షాట్‌ని మీరు రెండర్ చేద్దాం అనుకుంటున్నారు. సో కెమెరాని మీరు ఈ పొజిషన్‌కి తీసుకురావాలి కదా! సో మీరు దానికోసం కెమెరాని మూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరేం చేస్తారంటే వ్యూ పోర్ట్‌లో ఫస్ట్ వ్యూని సెట్ చేసుకోండి. ఆ తర్వాత కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేయండి. సో కెమెరా మీ వ్యూకి స్నాప్ అయిపోతది. సో మీరు కెమెరాని మూవ్ చేయకుండా వ్యూ పోర్ట్‌లో వ్యూని పెట్టుకోండి. కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేయండి. కెమెరా అనేది ఆ వ్యూలోకి వచ్చేస్తది. సో ఇప్పుడు క్యూబ్స్ మొత్తం అని మన కెమెరాలో కవర్ అవ్వట్లేదు. ఏంటంటే కెమెరా కొంచెం దగ్గరగా ఉంది. సో మనం ఇప్పుడు కెమెరాని మూవ్ చేయొచ్చనమాట. సో కెమెరాని మూవ్ చేసి కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నా నేను. సో 2 యాక్సిస్‌లో నేను మూవ్ చేస్తున్నా. గాల్లో మూవ్ చేయట్లేదు. నేను యాక్సిస్ పరంగా మూవ్ చేస్తున్నా. సో దట్ నా మూవ్‌మెంట్ అనేది కొంచెం కరెక్ట్‌గా వస్తది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 2 క్యూబ్స్‌ని నేను కరెక్ట్‌గా కెమెరాలో యాంగిల్‌లో కవర్ చేసుకున్నాననమాట. సో ఈ విధంగా మీరైతే కెమెరానైతే మూవ్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ వే అనమాట. సో మీరు పొజిషన్‌ని ముందే ఫిక్స్ చేసుకొని తర్వాత కంట్రోల్ ఆల్ట్ 0 నొక్కితే ఆటోమేటిక్‌గా కెమెరా అక్కడికొచ్చేస్తది. ఆ తర్వాత మీరు స్లైడ్‌గా మూవ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది మనం కెమెరా వ్యూలో ఉన్నాం. మీరు గమనిస్తే ఇప్పుడు నేను బయటికొచ్చేసా వ్యూ అనేది. సో ఇప్పుడు ఎక్కడో ఉన్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. సో కెమెరాలో ఏం కనిపిస్తుందో నేను చూడాలనుకుంటున్నా. సో కెమెరా వ్యూని చూడడానికి షార్ట్ కట్ ఏంటంటే 0. సో 0 నొక్కితే మీరు కెమెరాలో ఏం కనిపిస్తుందో అది చూడొచ్చు. అండ్ మళ్ళీ 0 ప్రెస్ చేస్తే కెమెరాని దాటి బయటికొచ్చేస్తారు. సో ఇవన్నమాట బేసిక్‌గా కెమెరాకి సంబంధించిన షార్ట్ కట్స్ వచ్చేసి. అండ్ ఆబ్జెక్ట్స్‌ని ఎలా తీసుకురావాలనేది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే ఒక స్నాపింగ్ టూల్ గురించి చెప్తాను వినండి. సో ఇక్కడ మీకు క్యూబ్ ఉంది కదా! 2 క్యూబ్స్ ఉన్నాయి. సో ఈ 2 క్యూబ్స్‌ని మీరు కలపాలనుకుంటున్నారు. అంటే ఒకదానికి ఒకటి ఆనించి పెట్టాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ క్యూబ్‌ని నేను వై యాక్సిస్‌లో మూవ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాననుకోండి. పెట్టాను కరెక్ట్‌గా బానే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తే 2 క్యూబ్స్ కూడా ఓవర్‌లాప్ అవుతున్నాయి కొంచెం. సో ఓవర్‌లాపింగ్ అనేది ఉండకూడదు. సో మీరు ఇట్లా కరెక్ట్‌గా ఫిక్స్ చేయాలంటే మీకు చాలా టైం పడతది కదా! అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో మీకు ఇలాంటి చోట్ల మీరు ఆబ్జెక్ట్స్‌ని కనెక్ట్ చేయడానికి లేదా పొజిషన్స్ పెట్టడానికి ఈ స్నాపింగ్ టూల్ అనేది బాగా బెస్ట్‌గా యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యూబ్ అనేది ఇక్కడ ఉంది. అనేది ఇక్కడ ఉంది. సో ఈ రెండిటిని నేను కలపాలనుకుంటున్నా. అంటే ఒకదానికొకటి పక్క పక్కన పెట్టాలనుకుంటున్నా. రెండిటి మధ్య గ్యాప్స్ ఉండకూడదు అండ్ ఓవర్‌లాపింగ్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే స్నాపింగ్ టూల్ ఎనేబుల్ చేస్తాను. అండ్ స్నాపింగ్‌లో కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది వర్టెక్స్ ఒకటి, ఎడ్జ్ ఒకటి, ఫేస్ ఒకటి. ఈ మూడిటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువగా ఎడ్జ్‌ని యూజ్ చేస్తాననమాట. సో ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత నేను ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో వై యాక్సిస్‌లో మూవ్ చేయడానికి వై ప్రెస్ చేస్తున్నా. సో జస్ట్ ఇక్కడ తీసుకొస్తే చాలనమాట. సో మన కర్సర్‌ని మనం ఎడ్జ్ మీద లొకేట్ చేస్తే ఆటోమేటిక్‌గా క్యూబ్ అనేది ఎడ్జ్‌కొచ్చి అతుక్కుపోతుంది. సో ఇంక మనం అది కరెక్ట్‌గా గ్యాప్ ఉందా? ఓవర్‌లాప్ అవుతుందా? అన్న ప్రాబ్లమ్ అయితే ఉండదు. కరెక్ట్‌గా దానికి ఫిక్స్ అవుతుందనమాట. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్స్‌ని స్నాప్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది బాగా యూజ్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 క్యూబ్స్‌ని డూప్లికేట్ చేస్తున్నా. సో షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఎక్స్ ప్రెస్ చేస్తాను. సారీ జెడ్ ప్రెస్ చేస్తాను. సో దట్ అవి పైకి మూవ్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఈ 2 క్యూబ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ 2 క్యూబ్స్‌ని కింద ఉన్న క్యూబ్స్ మీద నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. కరెక్ట్‌గా వాటి మీద పెట్టాలి. సో అప్పుడు నేనేం చేస్తానంటే స్నాపింగ్ టూల్ ఎనేబుల్‌లో ఉంది అండ్ ఎడ్జ్ మోడ్‌లో ఉంది. సో సింపుల్‌గా జెడ్ ప్రెస్ చేస్తాను. అండ్ కింద ఈ ఎడ్జ్ దగ్గరికి మన కర్సర్ తీసుకొస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ క్యూబ్స్ వచ్చేసి అక్కడ కూర్చుంటాయి. సో ఈ విధంగా ఈ స్నాపింగ్ టూల్ అనేది మనకి చాలా సార్లు మన ఆబ్జెక్ట్‌ని లొకేషన్ కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో స్నాపింగ్ టూల్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దాని పక్కన ఇంకొకటి ప్రపోర్షనేట్ ఎడిటింగ్ టూల్ అని ఒకటి ఉంటది. ఇది మనకి ఎడిట్ మోడ్‌లో ఎక్కువ ఉపయోగపడుతది. సో దీని గురించి నేను ఇప్పుడు చెప్పను. ఎడిట్ మోడ్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. మోస్ట్‌లీ ఈ వీడియోలో కవర్ చేయడం కష్టం. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువొస్తది. అండ్ ఒకటే వీడియోలో మీకు అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. సో నేను ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి, షార్ట్ కట్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఎడిట్ మోడ్ అంటే ఏంటంటే సింగిల్ ఒకటే ఆబ్జెక్ట్‌ని మీరు ఎడిట్ చేయడానికి ఎడిట్ మోడ్‌లోకెళ్తారు. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ క్యూబ్‌ని మాత్రం నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో నేను ట్యాబ్ ప్రెస్ చేశాననుకోండి కీబోర్డ్‌లో ట్యాబ్ అదొచ్చేసి షార్ట్‌కట్ అనమాట ఎడిట్ మోడ్‌కి. సో మనం ఈ క్యూబ్ అనేది ఎడిట్ మోడ్‌లోకెళ్తది. ఇప్పుడు మీరు దీనికి కావాల్సినట్టు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేసి చూపిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ క్యూబ్ మొత్తం సెలెక్ట్ అయింది కాబట్టి మొత్తం ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే ఈ ట్యాబ్ మోడ్‌లోకొచ్చిన తర్వాత ఎడిట్ మోడ్‌లోకొచ్చిన తర్వాత మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. బట్ నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానులెండి కంగారు పడకండి. సో ప్రస్తుతానికైతే మళ్ళీ మీరు ఎడిట్ మోడ్ నుంచి ట్యాబ్ మోడ్‌లోకి ఆబ్జెక్ట్ మోడ్‌లోకి రావాలంటే మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. సింపుల్. అండ్ ఇక్కడ మీకు టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్‌లో టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తది. ఆబ్జెక్ట్ మోడ్ అని కిందకెళ్తే ఎడిట్ మోడ్ ఉంటది. స్కల్ప్ట్ మోడ్ అని ఇంకా చాలా రకాలుంటాయి.
బట్ మనం మోడలింగ్‌లో గాని, యానిమేషన్స్‌లో గాని ఎక్కువగా మనం యూజ్ చేసేది ఆబ్జెక్ట్ అండ్ ఎడిట్ మోడ్. అండ్ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేయడానికి ఎక్కువ యూజ్ చేసేది స్కల్ప్ట్ మోడ్. స్కల్ప్ట్ మోడ్ మీరు యూజ్ చేయాలంటే మీకు ఒక డ్రాయింగ్ టాబ్లెట్ ఉండాలి. మీరు కీబోర్డ్ అండ్ మౌస్‌తో చేయలేరు. సో ఇక్కడ ఉంటాయి. బట్ మీరు షార్ట్‌కట్ యూజ్ చేస్తే సింపుల్‌గా ట్యాబ్‌తో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే నార్మల్ మోడ్‌లోకొస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో దాన్ని మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేయడానికి ఉండదు. సో మీరు ఏం చేంజ్ చేసినా సరే దీంట్లో మాత్రమే చేంజ్ అవుతుంది. మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేటివి మీకు చేంజ్ అవ్వవు. సారీ. ఆ మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేటివి అసలు ఏ విధంగా కూడా ఇంపాక్ట్ అవ్వవు. సో ఈ ఆబ్జెక్ట్‌ని మీరు ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకుండా. ఇవి ఇంపాక్ట్ అవుతాయన్న భయం మీకుండదు. సో అదే అనమాట. సో ఎడిట్ మోడ్ గురించి ఇంకా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తానులెండి. సో ఇక్కడ ఇదైతే అర్థమైంది కదా! అండ్ ఇక్కడ ఈ ప్రపోర్షనేట్ టూల్ గురించి చెప్తున్నా కదండీ ఇందాక. సో ఈ ప్రపోర్షనేట్ టూల్ అనేది మీకు ఎడిట్ మోడ్‌లో ఎక్కువ ఉపయోగపడుతది. ఆబ్జెక్ట్ మోడ్ కంటే కూడా. సో ఎడిట్ మోడ్‌లో నేను మీకు ఇంకా దీని గురించి అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి దీన్ని అయితే ఆఫ్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత మీకు ఇప్పుడు ప్రెజెంట్ నేను నా వ్యూ పోర్ట్ అనేది సాలిడ్ వ్యూలో ఉంది. అంటే నాకు మొత్తం ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సాలిడ్ లాగా కనిపిస్తాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకా రకరకాల వ్యూస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ప్రెస్ చేయండి. జెడ్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. మెటీరియల్ ప్రివ్యూ, వైర్ ఫ్రేమ్, రెండర్డ్ అండ్ సాలిడ్. రెండర్డ్ ఏంటంటే మన ఫైనల్ రెండర్డ్ వ్యూ కనిపిస్తది. బట్ అనేది ఆ రెండర్డ్ అనేది అంత క్వాలిటీ ఉండదు. ఎందుకంటే రెండర్డ్ వ్యూ వేరు, ఫైనల్ మనం చేసే రెండర్ వేరు. రెండిటికి డిఫరెన్స్ అయితే ఉంటది. సో మీరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో డైరెక్ట్ రెండర్ వ్యూలోకి వెళ్ళకండి. అలా చేస్తే మీరు ఐ మీన్ మీ సాఫ్ట్‌వేర్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటది. ప్రతిసారి అవ్వదు. బట్ మీ సీన్‌లో కాంప్లెక్సిటీ ఎక్కువుందంటే మాత్రం డైరెక్ట్ మీరు రెండర్ వ్యూని ప్రెస్ చేస్తే క్రాష్ అవ్వచ్చు. ఎందుకంటే లో ఎండ్ పీసెస్, మిడ్ రేంజ్ పీసెస్ మాక్సిమం హ్యాండిల్ చేయలేవు. సో మీరు డైరెక్ట్ రెండర్ వ్యూలోకి వెళ్ళకండి. మోస్ట్‌లీ మనం యూజ్ చేసిందంటే సాలిడ్ మోడ్ ఒకటి. సో ఇది సాలిడ్ మోడ్. అండ్ సెకండ్ వచ్చేసి మెటీరియల్ ప్రివ్యూ. ఇక్కడేంటంటే మనం ఈ ఆబ్జెక్ట్స్‌కి ఏమన్నా మెటీరియల్స్ అప్లై చేస్తే అవి ఇక్కడ కనిపిస్తాయి. సాలిడ్ మోడ్‌లో మీకు మెటీరియల్స్ కనపడవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్యూబ్స్ అన్ని వైట్ కలర్ ఉన్నాయి కదా! సో నేను దీనికి ఏదైనా వేరే కలర్ ఇస్తాను. సో ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీనికి ఒక మెటీరియల్ ఏదైనా ఒక కలర్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ ప్రాపర్టీస్‌లోకి వస్తే ఇక్కడ కింద మెటీరియల్ ప్యానెల్ ఉంటది. సో ఇక్కడ మెటీరియల్స్‌లోకి వచ్చారనుకోండి. ఇక్కడ ప్రెజెంట్ అయితే మన ఆబ్జెక్ట్‌కి ఏం మెటీరియల్స్ లేవు. సో అందుకని చెప్పి ఇక్కడ ఏం కనపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ మీద ప్రెస్ చేస్తాను. సో దట్ ఒక న్యూ మెటీరియల్ అనేది క్రియేట్ అవుతది. బట్ బేస్ కలర్ మీకు వైట్ ఉండడం వల్ల మీకు ఏం డిఫరెన్స్ కనపడదు. సో బేస్ కలర్‌ని గనక మీరు చేంజ్ చేస్తే సో ఆ క్యూబ్ అనేది కలర్ చేంజ్ అవుతది. సో ఇప్పుడు నేను ఈ క్యూబ్‌కి అనేది ఒక కలర్ ఇచ్చాను. మనం మెటీరియల్ ప్రివ్యూలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏ మెటీరియల్ అప్లై చేసినా అది ఇక్కడ మనకు కనిపిస్తది. బట్ ఒకవేళ మనం సాలిడ్ మోడ్‌లోకి వెళ్తే మనకు ఆ మెటీరియల్ అనేది కనపడదు. సో సాలిడ్ మోడ్ ఏంటంటే మీరు మోడలింగ్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ల్యాగ్ అవ్వకూడదు, స్టక్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడతది. మీరు మెటీరియల్ ప్రివ్యూని ఆన్ చేసుకుంటే దీనికి ఏంటంటే షేడర్స్ కంపైల్ అవ్వాలి. అండ్ మీరు కొంచెం హై రెజల్యూషన్ టెక్స్చర్స్ గనుక యూజ్ చేస్తున్నారనుకోండి, ఆబ్వియస్లీ అది ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ల్యాగ్ అవ్వకుండా మోడలింగ్ చేసుకునేటప్పుడు, ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉండాలంటే మీరు సాలిడ్ మోడ్‌ని యూజ్ చేయండి. సో మెటీరియల్ ప్రివ్యూ అనేది మీరు మెటీరియల్స్ అప్లై చేసేటప్పుడు మాత్రం మెటీరియల్ ప్రివ్యూని యూజ్ చేయండి. అండ్ ఆ మెటీరియల్ ప్రివ్యూలో మీకు కొంచెం లో క్వాలిటీలో కనిపిస్తాయి మెటీరియల్స్. రెండర్‌లో ఏంటంటే కొంచెం హై క్వాలిటీకి అప్డేట్ అవుతాయి ఆటోమేటిక్‌గా. అండ్ ఇంకొకటి లాస్ట్‌ది వైర్ ఫ్రేమ్ మోడ్ ఉంది కదా! సో వైర్ ఫ్రేమ్ మోడ్ ఏంటంటే ఇది కూడా మీకు ఎడిట్ మోడ్‌లో ఉపయోగపడుతది. సో మీరు వైర్ ఫ్రేమ్ మోడ్‌లోకెళ్తే మీకు ఫ్రేమ్స్ కనిపిస్తాయన్నమాట. మీ ఆబ్జెక్ట్స్‌కి సంబంధించినవన్నీ కూడా. సో ఈ క్యూబ్‌కి మొత్తం 6 సైడ్స్ ఉంటాయి కదా! సో ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తుంటాయి. అంటే మొత్తం కూడా మీకు ఎలా చెప్పాలంటే ఒక స్కెలిటల్ మెష్ లాగా కనిపిస్తదన్నమాట. సో ఇది కూడా మీకు ఎడిట్ మోడ్‌లో సెలక్షన్ చేసుకునేటప్పుడు ఈ టూల్ అనేది ఉపయోగపడుతది. సో ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఆబ్జెక్ట్ మోడ్‌లో ఇది మీకు అవసరం లేదు. బట్ ఎడిట్ మోడ్‌లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, ఎడిట్ చేయాలన్నా ఈ వైర్ ఫ్రేమ్ మోడ్ అనేది ఉపయోగపడుతది. దీనికి షార్ట్‌కట్ వచ్చేసి జెడ్ అనమాట. మీరు జెడ్‌ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఇక్కడ మీకు ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవే ఆప్షన్స్ మీకు ఇక్కడ టాప్ రైట్ సైడ్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి చూసారా? సో ఒకటి వైర్ ఫ్రేమ్ మోడ్, ఒకటి సాలిడ్ మోడ్, ఒకటి మెటీరియల్ ప్రివ్యూ అండ్ లాస్ట్ వచ్చేసి రెండర్ అనమాట. సో ఇదే అనమాట వీటికి సంబంధించి బేసిక్ ఇంటర్ఫేస్‌కి సంబంధించిన మాక్సిమం అయితే నేను కవర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా? సో ఇది మొత్తం కూడా ప్రాపర్టీస్ ప్యానెల్. నేను ఇక్కడ మీకు మెటీరియల్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ నేను ఇంటూ ప్రెస్ చేస్తే మెటీరియల్ డిలీట్ అయిపోతది. సో ఈ క్యూబ్‌కి మెటీరియల్ ఏం లేదులెండి. సో ఈ క్యూబ్‌కి మనం ఇందాక గ్రీన్ కలర్ ఇచ్చాం కదా! సో ఇక్కడ ఇంటూ ప్రెస్ చేస్తే ఆ మెటీరియల్ డిలీట్ అయిపోతది. సో ఇక్కడ కావాలంటే మనం మెటీరియల్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిన్సిపల్ బీఎస్‌డీఎఫ్ ఉంది. ఇదేంటంటే కలర్‌ని ఎక్కువ స్పెసిఫై చేస్తది. మీరు దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఇంకా గ్లాస్ అని, ఎమిషన్ అని, డిఫ్యూజ్ అని, బ్యాక్‌గ్రౌండ్ అని చాలా రకాలుంటాయి. ఇవన్నీ కూడా షేడర్‌కి సంబంధించినవి. ఇవేంటంటే మనం ఓన్‌గా మెటీరియల్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. బట్ మనం అలా కాదు. మనం మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైన ప్రాసెస్ అది. ఎందుకంటే మీకు జామెట్రీ నోట్స్ గురించి తెలియాలి. చాలా చాలా విషయాలుంటాయి వాటి గురించి. చాలా డెప్త్ టాపిక్. అవన్నీ నేను మీకు చెప్పాలన్నా కూడా చాలా టైం పడతది. సో మీరు బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు మీరు అంత దూరం ఆలోచించకండి. మెటీరియల్స్ అనేవి మీకు ఆన్‌లైన్‌లో చాలా దొరుకుతాయి. మీరు డైరెక్ట్ మీకు నచ్చిన మెటీరియల్‌ని మీకు నచ్చిన ఆబ్జెక్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లెండర్ కిట్ అని ఒక యాడ్ ఆన్ ఉంది. ఇది వచ్చేసి ఒక యాడ్ ఆన్ అనమాట. మీకు డైరెక్ట్ బ్లెండర్‌లో మీ దాంట్లో ఉండకపోవచ్చు. దీన్ని మీరు ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక్కడ మీకు మెటీరియల్స్ ప్యానెల్‌లోకెళ్తే మీరు సెర్చ్ చేశారంటే లేదా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీ మెటీరియల్స్ దొరుకుతాయి. సో మీరు వేటినైనా సరే మీ ఆబ్జెక్ట్‌కి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా క్యూబ్ ఉంది కదా!
నేను ఇక్కడ లాస్ట్‌లో ఒకటి ఏదో స్టోన్‌కి సంబంధించిన ఒక టెక్స్చర్ ఒక మెటీరియల్ ఉంది. దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నా. సో, ఆ మెటీరియల్ అనేది దీనికి అప్లై అయిపోతది. సో, అప్లై అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తదనమాట. సో, ఈ విధంగా మీరు ప్రీ మేడ్ మెటీరియల్స్‌ని యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ నన్నడిగితే. ఎందుకంటే మీరు ఓన్లీ మోడలింగ్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీకు నచ్చిన సీన్స్‌ని మీరు క్రియేట్ చేసుకోండి. మెటీరియల్స్ గురించి అంత ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే మనకు నచ్చిన మెటీరియల్స్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇందులో. సో, వాటిని మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, దాని గురించి మీరు అంత స్ట్రెస్ తీసుకోకండి. సో, ఇక్కడ కలెక్షన్ కనిపిస్తుంది చూసారా? పైన సీన్ కలెక్షన్. సో, సీన్‌లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ మీకు లిస్ట్ కనిపిస్తది. అంటే వాటికి ఒక పేర్లు ఉంటాయన్నమాట. సో, క్యూబ్స్ మొత్తం 4 నేమ్స్ ఉన్నాయి క్యూబ్స్‌కి. మీరు కావాలంటే వీటి నేమ్ చేంజ్ చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఈ క్యూబ్‌ని ఎడిట్ మోడ్‌లో ఒక టేబుల్‌లాగా కన్వర్ట్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఈ క్యూబ్‌ని నేను ఎడిట్ చేసి ఒక టేబుల్‌లాగా మార్చేసాననుకోండి. అప్పుడు కూడా ఇక్కడ పేరు క్యూబ్ అనే ఉంటది. దానికి టేబుల్ అని కన్వర్ట్ అవ్వదు. సో, మీరు ఎడిట్ చేసే ముందు ఏం చేస్తారంటే మీరు ఏవైతే ఆబ్జెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాటికి నేమ్స్ ఇవ్వండి ఇక్కడ. సో, నేమ్స్ ఇచ్చారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్‌లో ఒక 100 క్యూబ్స్ ఉన్నాయనుకోండి. మీ క్యూబ్ ఎక్కడుంది ఏంటి అనేది మీరు వెతుక్కోవడానికి కొంచెం ఇబ్బంది పడతారనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, వెతుక్కోవాలన్నా ఇబ్బంది. సో, అలాంటప్పుడు మీరు గనుక దానికి ఒక పేరు పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది. ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేస్తే దానికి పేరు పెట్టుకోవచ్చు. నేనేం చేస్తానంటే దానికి వాల్ అని పెడుతున్నా ప్రెజెంట్. సో, మీరు ఇక్కడికొచ్చి ఇక్కడ సెర్చ్ చేశారనుకోండి మీరిచ్చిన పేరు. అది ఇక్కడ మీకు కనిపిస్తది సింపుల్. అప్పుడు మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సీన్‌లో ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కలెక్షన్‌లోకొచ్చి మీరు ఏదైనా క్లిక్ చేశారనుకోండి, అది సీన్‌లో కూడా సెలెక్ట్ అవుతది. సో, ఈ విధంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటదనమాట ఇక్కడ. అండ్ రెండవది హైడింగ్ టూల్ అనమాట. సో, ఇప్పుడు ఇంకొక టూల్ గురించి చెప్తున్నా. ఒక షార్ట్‌కట్ ఇది కూడా. సో, ఇప్పుడు ఈ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను హెచ్ నొక్కాననుకోండి, అది హైడ్ అయిపోతుందనమాట వ్యూ పోర్ట్ నుంచి. డిలీట్ అవ్వట్లేదు అది. జస్ట్ హైడ్ అవుతుంది. అంటే మీకు కనపడదు వ్యూ పోర్ట్‌లో. కానీ రెండర్‌లో కనిపిస్తదది. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే నేను ఇక్కడ హెచ్ నొక్కంగానే ఇక్కడ ఐ సింబల్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే కలెక్షన్ నుంచి కూడా మీరు హైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక క్యూబ్‌ని నేను హైడ్ చేస్తున్నా. సో, ఇక్కడి నుంచి హైడ్ చేసినా ఇక్కడ హైడ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మళ్ళీ దాన్ని నొక్కితే అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయన్నమాట. అంటే మళ్ళీ కనిపిస్తాయి మనకి. అండ్ పక్కన కెమెరా సింబల్ ఏమన్నా చూసారా? కెమెరా సింబల్ ఏంటంటే డిసేబుల్ ఇన్ రెండర్స్. అంటే రెండర్స్‌లో ఆబ్జెక్ట్ మనకు కనపడకూడదు అనుకుంటే మనం దాన్ని హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండర్‌లో హైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఆన్ చేస్తున్నా. సో, ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను కెమెరాస్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే కెమెరా సింబల్‌ని ఆఫ్ చేస్తే మనకు రెండర్‌లో కనపడవు. కానీ వ్యూ పోర్ట్‌లో కనిపిస్తాయి. ఒకవేళ మీకు వ్యూ పోర్ట్‌లో కనపడకూడదు అనుకుంటే ఐ సింబల్‌ని ఆఫ్ చేయాలన్నమాట. దీనికి షార్ట్ కట్ వచ్చేసి హెచ్. సో, మీరు హెచ్ ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతది. అండ్ మళ్ళీ మీకు అవన్నీ తిరిగి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీన్‌లో కొన్ని ఉన్నాయి. ఒక 50 క్యూబ్స్ ఉన్నాయనుకోండి. అందులో నేను రాండమ్‌గా నాకు ఎడిట్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి నేను ఒక 20 క్యూబ్స్‌ని హైడ్ చేశాను. సో, ఆ 20 క్యూబ్స్‌ని నేను మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాను. సో, అప్పుడు మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఆల్ట్ హెచ్ ప్రెస్ చేయండి. సో, ఏవైతే హైడ్ చేశారో అవన్నీ కూడా బ్యాక్ వచ్చేస్తాయి. సో, హైడ్ చేయడానికి హెచ్ అండ్ అన్నీ బ్యాక్ తీసుకురావడానికి ఆల్ట్ హెచ్ అనమాట షార్ట్ కట్ వచ్చేసి. సో, ఇవన్నమాట బేసిక్ షార్ట్ కట్స్ నేను మాక్సిమం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో, ఈ బ్లెండర్ కిట్ యాడ్ అని ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు, దీన్ని ఎలా మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో, మీరు ఫస్ట్ దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. సో, క్రోమ్ ఓపెన్ చేశాను కదా! సో, ఇక్కడ మీరు బ్లెండర్ కిట్ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేయండి. సో, ఇక్కడ మీకు ఫస్ట్ ఒక వెబ్‌సైట్ వచ్చింది చూసారా? సో, ఇది బ్లెండర్ కిట్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఇక్కడ మీరు ఈ వెబ్‌సైట్‌కెళ్ళి డైరెక్ట్ ఇక్కడ మీరు డౌన్‌లోడ్ బ్లెండర్ కిట్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అయిపోతది. ఒకవేళ మీకు ఇఫ్ ఇన్ కేస్ లాగిన్ అడిగితే మాత్రం మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. సో, ఎలాంటి పేమెంట్స్ గాని ఏమి ఉండవు. ఇది మొత్తం కూడా కంప్లీట్ ఫ్రీ అనమాట. సో, మీరు దీన్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతది. ఎక్కువ సైజ్ ఉండదు. కొంచెమే ఉంటది. సో, మీరు ఆ జిప్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు అదే మీకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కదా! ఎక్కడో ఒక చోట మీరు దాన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ జిప్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోండి. సో, ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే బ్లెండర్ ఓపెన్ చేయండి. సో, బ్లెండర్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది కదా! సో, ఇక్కడ మీరేం చేస్తారంటే సో, ఇప్పుడు మనం బ్లెండర్ కిట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. దాన్ని బ్లెండర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాడ్ ఆన్ ఇక్కడ మనకు కనపడాలంటే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, దానికోసం మీరేం చేస్తారంటే ఎడిట్‌లోకెళ్ళి ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ ఆన్స్ కనిపిస్తుంది చూసారా? సో, యాడ్ ఆన్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్‌స్టాల్‌లోకెళ్ళండి. సో, ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తే మీరు ఇందాక ఎక్కడైతే బ్లెండర్ కిట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, సేవ్ చేసుకుంటారు కదా! సో, ఆ ఫైల్ ఫోల్డర్‌ని లొకేట్ చేసి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్‌స్టాల్ యాడ్ ఆన్ అని ఉంటది చూసారా? సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు యాడ్ ఆన్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతది. సో, ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, అది ఈజీ ప్రాసెస్సే. అదేం పెద్ద ఇబ్బంది ఉండదు. నేనంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నా కాబట్టి నేను మళ్ళీ చేయట్లేదు. సో, ఫైల్ ఫోల్డర్‌ని లొకేట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోతదనమాట. సో, యాడ్ ఆన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో, ఎనేబుల్ చేసుకోవడానికి నాకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా? సో, బ్లెండర్ కిట్ ఆన్‌లైన్ అసెట్ లైబ్రరీ అని. దీన్ని నేను ఇక్కడ ఎనేబుల్ చేసుకున్నా. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ చేయండి అనమాట. సో, బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో, మీకు ఈ విధంగా కనిపిస్తది. ఒకవేళ మోస్ట్‌లీ ఇదేంటంటే 3డీ వ్యూ అని అంటే 3 నంబర్‌తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఇది టాప్‌లోనే కనిపిస్తది. సో, దీన్ని సెర్చ్ చేసుకొని దీన్నయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ టిక్ మార్క్‌ని ఆన్ చేయండి. సో దట్ ఇది మీకు ఎనేబుల్ అవుతది. సో, అంతే అనమాట. సో, ఇది చేస్తే మీరు బ్లెండర్ కిట్ ఇన్‌స్టాల్ చేసుకున్నట్టే ఇంకా. సో, వన్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కనపడొచ్చు, కనపడకపోవచ్చు. మోస్ట్ కేసెస్‌లో ఇక్కడ కనిపిస్తది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఒకవేళ ఇక్కడ కనపడకపోతే మీరు దాన్ని ఇంకో ప్లేస్‌లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, అది ఎలా అంటే ఇక్కడ మీకు సైడ్‌లో కనిపిస్తుంది చూసారా? రైట్ సైడ్.
ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఐటెమ్ ఒకటి, టూల్ ఒకటి, వ్యూ ఒకటి, బ్లెండర్ కిట్ ఒకటి. సో ఇక్కడ బ్లెండర్ కిట్ యాడ్ ఆన్ అనేది మీకు ఇప్పుడు కొత్తగా వస్తది మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత. ఈ ఆప్షన్ మీకు ముందుండదు. సో మీరు ఇక్కడ టాప్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడి నుంచి కూడా మీకు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లెండర్ కిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఒకవేళ ఈ టూల్ బార్ ఏదైతే ఉందో ఇది మీకు కనపడట్లేదు అనుకోండి. మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్‌లో ఎన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఇది నాకు కనపడట్లేదు కదా! సో ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంటది. మీరు దాని మీద క్లిక్ చేస్తే వస్తది. లేదు అలా వద్దు మాకు షార్ట్‌కట్ కావాలనుకుంటే మీరు జస్ట్ కీబోర్డ్‌లో ఎన్ ప్రెస్ చేస్తే ఇది వస్తది. మళ్ళీ దీన్ని తీసేయాలనుకుంటే కీబోర్డ్‌లో ఎన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ వచ్చే ప్రాపర్టీస్ ప్యానెల్‌కి షార్ట్‌కట్ ఏంటంటే ఎన్ అనమాట. కీబోర్డ్‌లో ఎన్ ప్రెస్ చేస్తే ఇది వస్తది. అండ్ ఇప్పుడు నేను బ్లెండర్ కిట్‌లోకి వెళ్ళాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోడల్స్, మెటీరియల్స్, సీన్స్, హెచ్‌డీఆర్స్, బ్రషెస్ అని చాలా కనిపిస్తాయి. బ్రషెస్ ఏంటంటే ఇది మనకి స్కల్ప్టింగ్‌కి ఉపయోగపడుతది. బట్ 3డీ మోడలింగ్‌లో గాని, యానిమేషన్‌లో మనకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే మెటీరియల్స్ అండ్ మోడల్స్. సో ఇవి 2 ఇక్కడ ఉంటాయన్నమాట టాప్‌లో. బట్ బ్లెండర్ కిట్‌లో ఏంటంటే మెటీరియల్స్ ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీనే మీకు. హండ్రెడ్స్ ఆఫ్ మెటీరియల్స్ మొత్తం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒకసారి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ నేను ఇక్కడ ఐ ఐకాన్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు ఇవి కనిపిస్తాయి. సో ఇవేంటంటే ప్రీవ్యూ అనమాట. సో ఆ మెటీరియల్ ఏ విధంగా ఉంటదనేది మీకు ప్రీవ్యూ కనిపిస్తది. సో దీన్ని మీరు అప్లై చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సీన్‌లో ఒక క్యూబ్ ఉంది కదా! సో దీన్ని మీరు అప్లై చేయాలనుకుంటే జస్ట్ సింపుల్‌గా మెటీరియల్‌ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి వదిలేయండి అంతే. సో మెటీరియల్ అనేది డౌన్‌లోడ్ అయ్యి ఐ మీన్ దాని మీద అప్లై అవుతది. సో మెటీరియల్స్ అనేటివి దాని యొక్క క్వాలిటీని బట్టి సైజ్ ఉంటదనమాట. కొన్ని 6 ఎంబీ, 4 ఎంబీ, 10 ఎంబీ, 20 ఎంబీ. కొన్ని మెటీరియల్స్ మాత్రం ఈవెన్ మీకు 50, 60 ఎంబీ కూడా ఉంటాయి. అవేంటంటే దాని యొక్క క్వాలిటీని బట్టి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ మీకు ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ గాని, లేదా 2K క్వాలిటీ కొన్ని మాత్రమే 4K అండ్ 8K క్వాలిటీలో కూడా ఉంటాయి. సో ఇందులో మీకు థౌసండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. సో జస్ట్ ఇక్కడ మీరు ఏ మెటీరియల్ కావాలో దాన్ని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వుడ్ అని సెర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు వుడ్‌కి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇవి మాత్రమే కాదు ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి చూసారా? సో దీని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇంకా వస్తుంటాయన్నమాట. సో ఇట్లా మీరు 3 యారోస్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు వస్తూనే ఉంటాయి ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు 1740 రిజల్ట్స్ అంటే వుడ్‌కి సంబంధించిన మెటీరియల్స్ 1740 ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో అవన్నీ కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మెటీరియల్స్ కావాలంటే ఇక్కడ అండ్ ప్రీవియస్ కావాలంటే ఇక్కడ ఉంటదన్నమాట ఆప్షన్. సో మెటీరియల్స్ ఏంటంటే మొత్తం ఫ్రీ. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఈ మెటీరియల్స్‌ని మీరు ఎలా మోడిఫై చేసుకోవాలి, దీన్ని స్కేల్ ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి, మన మోడల్‌కి ఎలా అప్లై చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సెకండ్ వీడియోలో అనుకుంటా ఒకసారి చెప్పాను, ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫ్యూచర్ వీడియోస్‌లో మళ్ళీ ఈ టాపిక్‌ని నేను ఇంకోసారి తీసుకొచ్చి ఇంకా డెప్త్‌గా చెప్తాను. సో ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి మీకు అర్థమవుతది. అండ్ ఈ వీడియోస్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఒకటి ఇప్పుడు నేను చెప్పాను కదా! ఐ మీన్ మెటీరియల్స్ అన్నీ ఫ్రీ అని చెప్పాను కదా! బట్ అసెట్స్ ఏంటంటే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఐబాల్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు అసెట్స్ కనిపిస్తుంది చూసారా? సో ఇది ఇక్కడ కనిపిస్తుంది సాఫ్ట్ ప్లస్ డక్ అంట. సో ఇది లోడ్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. సో ఈ అసెట్ అనేది ఫ్రీ. బట్ దాని పక్కన ఈ బాల్ ఉంది చూసారా? సో దీనికి ఇక్కడ మీకు ఒక లాక్ సింబల్ కనిపిస్తుంది. లాక్ సింబల్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. అందరికీ అవి ఇవ్వడు. సో అవేంటంటే పెయిడ్ అసెట్స్ అనమాట. సో మీరేం చేస్తారంటే మీకు ఫ్రీ అసెట్స్ మాత్రమే కదా కావాల్సింది. అసెట్స్‌లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ అసెట్స్ మీకు ఫ్రీగా ఉంటాయి. సో మీరు పెయిడ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి. సో మీరేం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ ఫిల్టర్స్ ఉంది చూసారా? సో ఈ సెర్చ్ ఫిల్టర్స్‌లోకి వచ్చి ఇక్కడ ఫ్రీ ఫస్ట్ అని చూసారా? సో దీన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతదంటే మీరు ఎప్పుడు సెర్చ్ చేసినా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సోఫా అని చెప్పి సెర్చ్ చేస్తున్నా. సో మీరు ఏం సెర్చ్ చేసినా సరే ఫ్రీగా ఉన్నవి మీకు ఫస్ట్ చూపిస్తది. పెయిడ్ ఉన్నవన్నీ లాస్ట్‌లో చూపిస్తది. సో మనకు కావాల్సింది ఫ్రీనే కాబట్టి ఆ పెయిడ్ ఉన్న వాటిలో వెతుక్కోవాల్సిన పని లేకుండా ఫస్ట్‌లోనే మనకు అన్ని ఫ్రీ అసెట్స్ వస్తాయి. సో ఆ ఫ్రీ అసెట్స్‌లో మనకు నచ్చిందని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు సోఫాస్ ఇవన్నీ కూడా. సో ఈ అసెట్స్ అన్నీ కూడా విత్ మెటీరియల్స్ ఉంటాయి. సో వీటికి మీరు మళ్ళీ సెపరేట్‌గా మెటీరియల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ మెటీరియల్‌ని మీరు చేంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది మీ ఇష్టం. సో బట్ ఏంటంటే మెటీరియల్స్ ప్రీ అప్లైడ్ వస్తాయి. సో వీటన్నిటిని కూడా మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోఫా ఉంది. దీన్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే సీన్‌లోకి వచ్చేస్తది. సో ఇది డౌన్‌లోడ్ అవుతుంది. సో 36 ఎంబీ ఉంది. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 2K రెజల్యూషన్. సో ఇదే అనమాట సంగతి. సో ఈ విధంగా మీకు అసెట్స్ అయితే డౌన్‌లోడ్ అయ్యి యూజ్ అవుతాయి. అండ్ ఒక ప్రాజెక్ట్‌లో మీరు ఒక అసెట్‌ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే, ఇంక మీరు ప్రతిసారి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దాన్ని మీరు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అది మీ సిస్టమ్‌లో సేవ్ అవుతదనమాట. అండ్ ఎక్కువ సైజ్ ఏమి ఉండవు. కొన్ని అసెట్స్ మాత్రమే 100 ఎంబీ కంటే ఎక్కువ ఉంటాయి. మిగతావన్నీ కూడా తక్కువే ఉంటాయి. అండ్ మీకేంటంటే సాలిడ్ మోడ్‌లో ఉన్నప్పుడు మెటీరియల్స్ కనపడవు. సో మీకు మెటీరియల్స్ కావాలంటే జెడ్ మీద హోల్డ్ చేస్తే ఐ మీన్ జెడ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. సో మీకు ఇట్లా 4 ఆప్షన్స్ వస్తాయి. ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా నేను మీకు లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఇక్కడ మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్లారనుకోండి. సో మీకు మెటీరియల్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో ఇక్కడ క్యూబ్‌కి మనం ఇందాక అప్లై చేసిన మెటీరియల్ అనేది కొంచెం లో స్కేల్‌లో ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఫ్యూచర్ వీడియోస్‌లో మళ్ళీ ఒకసారి చెప్తానులెండి. ఎందుకంటే ఇప్పుడు అంత డెప్త్‌గా నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఇదేంటంటే బ్లెండర్ కిట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. సో మెటీరియల్స్‌కి సంబంధించి నేను తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ మీరు సోఫా చూడొచ్చు. సో ఇది కూడా మొత్తం నీట్‌గా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటది. అంటే ఇది సంథింగ్ ఏదో ఒక వూలెన్ క్లాత్ లాగా ఉంది. సో మెటీరియల్ మీకు నచ్చితే ఉంచుకోండి. లేదంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలా ఏమి ఉండదు. ఇదే ఉంచాలని ఏమి ఉండదు. సో ఇక్కడ మీరు మెటీరియల్స్‌లోకి వెళ్లి సోఫా అని సెర్చ్ చేశారనుకోండి. సోఫాకి సంబంధించిన మెటీరియల్స్ వస్తాయి. సో వాటిని మీరు డ్రాగ్ చేసి దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు అసెట్స్‌కి మెటీరియల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో సోఫాకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ. సో లెదర్ ఉంటది అండ్
ఫ్యాబ్రిక్ ఉంటుంది, రకరకాలు ఉంటాయన్నమాట. సో అది మీ ఇష్టం మీరు ఏం యూజ్ చేస్తారనేది. సో మోస్ట్లీ మనకి బ్లెండర్ కిట్ అనేది ఇదే అనమాట. సో దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చెప్పాను కదా! అండ్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చెప్పాను. ఇందులో మోస్ట్లీ మనం యూజ్ చేసేది మెటీరియల్స్ అండ్ మోడల్స్. సో అవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అవి ఎలా సీన్‌లోకి తీసుకురావాలి అండ్ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, సెర్చ్ ఫిల్టర్స్ అనేటివి మీరు ప్రాజెక్ట్ ఒకసారి క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎనేబుల్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ ఫ్రీ ఫస్ట్ అనేది. సో దట్ మీకు సెర్చ్ చేసుకోవడానికి అంటే ఫ్రీ మెటీరియల్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. సో మీకు ఈజీగా ఉంటదనమాట. నేను కెమెరా వ్యూలోకి వెళ్తున్నా. సో కెమెరా వ్యూలో నాకు ఇది కనిపిస్తుంది. సో క్యూబ్ ఏదైతే ఉందో, సో దీన్ని ఎలా రెండర్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో సీన్‌ని నేనేం కొత్తగా క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉన్నదాన్ని నేను మీకు రెండర్ చేసి చూపిస్తున్నా. సో అండ్ కెమెరా యాంగిల్ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ 0 ప్రెస్ చేయడమే. చాలా సింపుల్. ఇది షార్ట్ కట్స్ అన్ని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్ కనుక ప్రాపర్టీస్ ప్యానెల్‌లోకి వస్తే ఇక్కడ మీకు ఒకటి టూల్ బార్ కనిపిస్తుంది. సో దాని కింద రెండర్‌కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొత్తం రెండర్‌కి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. సో ఇక్కడ రెండర్ ఇంజిన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఇవి ఏంటంటే కొంచెం రెండరింగ్ ఫాస్ట్ అవుతుంది అండ్ లో ఎండ్ పీసీస్‌కి బెస్ట్. బట్ అలానే దీంట్లో క్వాలిటీ అంత గొప్పగా ఉండదు. సో మీది లో ఎండ్ పీసీ అయినా సరే నన్ను అడిగితే మీరు మోస్ట్లీ సైకిల్స్ ప్రిఫర్ చేయండి. సైకిల్స్ ఏంటంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా సో మీకేంటంటే మంచి క్వాలిటీ రెండర్స్ వస్తాయన్నమాట బయటికి. సో సైకిల్స్ తీసుకోండి. అండ్ సెకండ్ ఆప్షన్ ఏం మార్చొద్దు మీరు. సో ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ మాత్రమే మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ మార్చాల్సిన అవసరం లేదు. సో వెయిట్‌ని చేంజ్ చేసుకుంటే మీకు రెండరింగ్ అనేది లైక్ ఫస్ట్ ఏంటంటే సిస్టమ్ ఈజ్ ఔట్ ఆఫ్ జీపీయూ మెమరీ అని వస్తుంటది. ఎందుకంటే లైక్ లో ఎండ్ పీసీ వాళ్ళకేంటంటే 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉండొచ్చు. లేదంటే కొంతమంది గ్రాఫిక్ కార్డ్ కూడా ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకేంటంటే మీకు రెండరింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి సిస్టమ్ ఈజ్ ఔట్ ఆఫ్ జీపీ మెమరీ అని గాని, లేదంటే సాఫ్ట్‌వేర్ క్రాష్ అవ్వడం గాని జరుగుతుంటది. సో అలా అవ్వకుండా మిడ్ రేంజ్ గాని, లో ఎండ్ పీసీస్ వాళ్ళకి ఏమేం సెట్టింగ్స్ పెట్టుకుంటే మీకు రెండరింగ్ అనేది చాలా బాగా స్మూత్ అవుతది. అండ్ మీకు 100% క్రాష్ అవ్వకుండా ఉంటదని చెప్పి నేను వీడియోలో చెప్తాను. అండ్ హై ఎండ్ పీసీ వాళ్ళంటారా వాళ్ళు మీరు సెట్టింగ్స్ ఎలా మార్చుకున్నా మీకేం క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో రెండర్ ఇంజిన్ అయితే సైకిల్స్ ప్రిఫర్ చేయండి మోస్ట్లీ. అండ్ సెకండ్ ఇదేం మార్చొద్దు. అండ్ డివైస్ ఇక్కడ సిపియూ అని ఉంది చూసారా? సో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే మాత్రం జీపీయూ కంప్యూటర్ అని ఉంది చూసారా? సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు సెపరేట్ గ్రాఫిక్ కార్డ్ లేదు అంటే దాన్ని సిపియూలో ఉంచేసేయండి. సో మీకు గ్రాఫిక్ కార్డ్ లేకపోతే ఇక్కడ జీపీయూ కంప్యూటర్ అనే ఆప్షన్ చూపించదు. సో నా సిస్టమ్‌లో నా ల్యాప్‌టాప్‌లో వచ్చేసి నాకు జీటీఎక్స్ 1650 టీఐ 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంది. సో నేను జీపీయూని అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా రెండర్‌కి. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని సార్లు మీరు ఏదైనా లార్జ్ స్కేల్‌లో పెద్ద పెద్ద సీన్స్‌ని క్రియేట్ చేసినప్పుడు ఈ 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ కూడా సరిపోకపోవచ్చు. సో అలాంటి కేసెస్‌లో మీరు ఏం చేయాలని చెప్పి నేను ఫ్యూచర్ వీడియోస్‌లో కవర్ చేస్తాను. బట్ ఇప్పుడేంటంటే మనది సింపుల్ సీన్ కాబట్టి గ్రాఫిక్ కార్డ్‌తో మనం చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. అండ్ సెకండ్ ఇక్కడ మీకు శాంప్లింగ్ కనిపిస్తది. సో ఇక్కడ 2 చోట్ల వ్యూ పోర్ట్ అండ్ రెండర్‌లో 2 చోట్ల కూడా మీరు డీనాయిస్ ఆన్ చేసుకోండి. అండ్ మాక్సిమం శాంపిల్స్ కౌంట్ ఏదైతే ఉందో మీరు దీన్ని పెంచుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మీరు తగ్గించుకున్నా కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అంటే క్వాలిటీలో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు. సో మీది మిడ్ రేంజ్ గాని, లో ఎండ్ పీసీ గాని అయితే మాత్రం మీరు మోస్ట్లీ శాంపిల్స్‌ని తగ్గించండి. సో దట్ మీకు రెండరింగ్ టైమ్ అనేది తగ్గుతది. సో ఇక్కడ నేనైతే మాక్సిమం శాంపిల్స్ నా రెండర్స్ కన్నిటికి కూడా నేను వ్యూ పోర్ట్‌లో 8 యూజ్ చేస్తాను. సో మాక్సిమం శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో మనం 1000 నుంచి 8 చేస్తున్నాం. అండ్ రెండర్‌లో ఏదైతే ఉందో దాన్ని నేను 24 లేదా 30 అలా పెడతాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30 పెడుతున్నా. లేదంటే 48 తీసుకుందాంలెండి. సో మాక్సిమం శాంపిల్ కౌంట్ అనేది మీ ఇష్టం. మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బట్ తగ్గించినా కూడా మీకైతే రెండర్ క్వాలిటీలో అయితే అంత డిఫరెన్స్ అయితే రాదు. అండ్ సెకండ్ ఇక్కడ మీరు కిందకొస్తే ఇక్కడ సింప్లిఫై అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో దట్ ఇదేంటంటే మీ సీన్‌లో ఉన్న కాంప్లెక్స్ జామెట్రీని గాని, కాంప్లెక్స్ టెక్స్చర్స్‌ని గాని కొంచెం సింప్లిఫై చేస్తది. సో అలా సింప్లిఫై చేయడం వల్ల ఏంటంటే మీ సిస్టమ్ మీద గాని, మీ జీపీయూ మీద గాని ప్రెషర్ తగ్గుతదనమాట. సో క్రాష్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. సో సింప్లిఫై చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు ఏదైనా వీడియో చేస్తుంటే మోషన్ బ్లర్ మీకు కావాలంటే ఆన్ చేసుకోండి. లేదంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ కింద పర్ఫార్మెన్స్ అని ఉంది చూసారా? సో ఇక్కడికొస్తే మీకు ఇక్కడ మెమరీ టైలింగ్ అని ఉంది చూసారా? సో ఇక్కడ టైల్ సైజ్ అనేది 2048 ఉంది కదా! సో ఇఫ్ ఇన్ కేస్ మీకు సిస్టమ్ ఈజ్ ఔట్ ఆఫ్ జీపీ మెమరీ అని ఇప్పుడైతే రాదు మనం ఎందుకంటే సింపుల్ సీన్ కాబట్టి. బట్ మీరు ఏదైనా పెద్ద పెద్ద సీన్స్ చేసేటప్పుడు మీకు సిస్టమ్ ఈజ్ ఔట్ ఆఫ్ జీపీ మెమరీ అని వస్తుందంటే టైల్ సైజ్ తగ్గించి చూడండి. సో 1024 పెట్టుకోండి. లేదంటే 540 లేదా 512 గాని. సో మీ ఇష్టం అనమాట. సో టైల్ సైజ్ అనేది ఒక 50% తగ్గించి చూడండి. సో దట్ మీకు ఆ ప్రాబ్లమ్ అనేది రాదు. సో నాకు ఈ సీన్‌కైతే నేను టైల్ సైజ్ ఏం మార్చట్లేదు. అండ్ ఇక్కడ కిందకొస్తే ఇక్కడ ఫైనల్ రెండర్‌కి ప్రీ అసిస్ట్ డేటా అని ఉంటది. సో ఇదేంటంటే మీరు మల్టిపుల్ ఫ్రేమ్స్‌ని రెండర్ చేసేటప్పుడు ఒక ఫ్రేమ్‌కి ఏదైతే డేటా తీసుకుంటదో మిగతా ఫ్రేమ్స్‌కి కూడా డేటా అనేది ప్రీ అసిస్ట్ అవుతది. సో దట్ మీకు ప్రతి ఫ్రేమ్‌కి కూడా మొత్తం డేటా కాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీనివల్ల ఏమవుతదంటే మీకు ఒక ఫ్రేమ్ ఎక్కువ టైం తీసుకున్నా కూడా దాని తర్వాత సెకండ్ ఫ్రేమ్ నుంచి రెండరింగ్ టైమ్ అనేది తగ్గుతది. సో ప్రీ అసిస్ట్ డేటా అనేది మీరు మల్టిపుల్ ఫ్రేమ్స్ చేసేటప్పుడు ఉపయోగపడుతది. దీన్ని మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మోస్ట్లీ 2 ఫీచర్సే అనమాట మనకి పర్ఫార్మెన్స్‌లో ఎక్కువ ఉపయోగపడేది. అండ్ ఇక్కడ మీరు కిందకొస్తే లాస్ట్ ఆప్షన్ కలర్ మేనేజ్‌మెంట్ అని ఒకటుంటది. సో కలర్ మేనేజ్‌మెంట్‌లోకొస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇందులో మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ లుక్ ఉంది చూసారా? సో దీన్ని హై కాంట్రాస్ట్‌లో పెట్టుకోండి. సో దట్ మీకేంటంటే కలర్స్ కొంచెం బెటర్ కనిపిస్తాయన్నమాట. మిగతా ఇంకా ఫిల్మిక్ కానీ ఇవేం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు.
సో ఇదే అనమాట బేసిక్ రెండర్ సెట్టింగ్స్. ఇదే నేనేం మొత్తం ఏం చేంజ్ చేయట్లేదు. జస్ట్ బేసిక్స్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. సో మనకు కావాల్సినవి ఏంటైతే ఉంటాయో అవి మాత్రమే. అండ్ ఇక్కడ మీరు కిందకొస్తే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటది అవుట్‌పుట్ ప్యానెల్. సో ఇక్కడ ఈ అవుట్‌పుట్ ప్రాపర్టీస్‌లోకొస్తే ఇక్కడ మీకు రెజల్యూషన్ ఉంటదనమాట. సో మీరు రెండర్ చేసే ఇమేజ్ గాని, వీడియో గాని ఏదైతే ఉంటదో దాని యొక్క రెజల్యూషన్ ఎంతుండాలి. సో బై డిఫాల్ట్ ఇదేంటంటే 1080p ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ ఉంటది. సో నేను దీన్ని చేంజ్ చేయాలనుకోవట్లేదు. బట్ మీకు 2K, 4K కావాలనుకోండి. సో 4K రెజల్యూషన్‌లో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయని చెప్పి మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తది. సో నాకు గుర్తున్నంత వరకు 4Kలో ఏంటంటే 30481 ఒకటి అండ్ 2160 ఒకటి ఉంటాయి. సో ఆ నంబర్స్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు రిజల్యూషన్ అనేది చేంజ్ అయిపోతది. అండ్ మీరు ఇక్కడ కిందకొస్తే ఎఫ్‌పిఎస్ ఫ్రేమ్ రేట్ మీరు వీడియో ఫార్మాట్‌లో రెండర్ చేస్తుంటే ఎఫ్‌పిఎస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ ఫ్రేమ్ నుంచి ఏ ఫ్రేమ్ వరకు రెండర్ చేయాలనుకుంటున్నారు. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. బట్ మీరు ఇమేజెస్‌ని రెండర్ చేసేటప్పుడు ఎఫ్‌పిఎస్‌తో గాని, ఈ ఫ్రేమ్స్‌తో గాని సంబంధం ఉండదు. మనకి ఇవి అవసరం లేదు. అండ్ మీరు మీ వాటిని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వీడియో ఫార్మాట్‌లో రెండర్ చేస్తుంటే ఇది ఫైల్ ఫోల్డర్ ఏదైతే ఇస్తారో అది చాలా ఇంపార్టెంట్. లేదు మీరు ఇమేజెస్‌ని రెండర్ చేస్తుంటే మాత్రం మీరు రెండర్ చేసిన తర్వాత ఆ ఇమేజ్‌ని ఎక్కడ సేవ్ చేసుకోవాలని మీకు అక్కడ ఆప్షన్ ఉంటదనమాట. బట్ వీడియో ఫార్మాట్‌లో చేసేటప్పుడు మాత్రం ఇక్కడ ఏ లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్‌కి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతది. అండ్ ఇక్కడ కలర్ డెప్త్ మీరు 8 కావాలంటే 8 పెట్టుకోండి. లేదంటే 16 పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ కలర్ మేనేజ్‌మెంట్ మనం పైనున్న ఆప్షన్స్‌లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే అనమాట అవుట్‌పుట్ ప్రాపర్టీస్ వచ్చేసి. ఇక్కడ కూడా మీరు మరీ ఎక్కువగా చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఒకటొచ్చేసి రెండర్‌కి సంబంధించిన సెట్టింగ్స్ అండ్ రెండోదొచ్చేసి అవుట్‌పుట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్. సో వీటిని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు నచ్చినట్టు మీకు మంచి అవుట్‌పుట్ అయితే వస్తది. సో అదే అనమాట రెండర్‌కి సంబంధించిన సెట్టింగ్స్. అండ్ ఆ తర్వాత మీరు సీన్‌లో రెండర్ చేయాలంటే ఖచ్చితంగా కెమెరా ఉండాలి. అండ్ దాంతో పాటు ఆబ్జెక్ట్ ఉండాలి అండ్ లైట్ ఉండాలి. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆబ్జెక్ట్ లేకపోతే మీకు రెండర్ చేయడానికి అక్కడ ఏం లేనట్టే. అండ్ లైట్ సోర్స్ ఎందుకంటే లైట్ లేకపోతే మీకు సీన్‌లో లైటింగ్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే బై డిఫాల్ట్ బ్లెండర్‌లో మీకు ఎలాంటి లైటింగ్ ఉండదు. సో మీరు లైట్స్ సీన్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే నాకు ఇక్కడ క్యూబ్ ఉంది తప్ప క్యూబ్ కింద ఒక సర్ఫేస్ గాని అండ్ దాని చుట్టూ కూడా ఏం లేవు. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ లైట్ వచ్చేసి ఇది నార్మల్ లైట్. అంటే ఇప్పుడు మీకు రెండర్ చేసుకునేటప్పుడు ఈ లైట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. సో ఇప్పుడు నేను మీకు రెండర్ సెట్టింగ్స్ చెప్పాను. అవుట్‌పుట్ ప్రాపర్టీస్ చెప్పాను కదా! సో లైట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏ విధంగా చేంజ్ చేయొచ్చో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు లైట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కిందకొచ్చారనుకోండి. ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తది డేటా అని. ఇదేంటంటే ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్. మీరు ఏ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమెరా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కెమెరాకి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా కెమెరాకి సంబంధించిన ప్రాపర్టీస్. నేను లైట్ సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి లైట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. సో ఈ లైట్ ఏదైతే ఉందో ఇది మీకు పాయింట్ లైట్ కావాలా? లేదంటే సన్ కావాలా? స్పాట్ లైట్ కావాలనేది మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్ మీకు లైట్ కలర్ ఏముండాలని చెప్పి ఇక్కడికొచ్చి మీరు సెలెక్ట్ చేసుకొని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పవర్ ఇక్కడ బై డిఫాల్ట్ 1000 ఉంది. అండ్ మీకు నచ్చినట్టు మీరు ఈ పవర్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. అండ్ లైట్ రేడియస్ అని ఉంది చూసారా? సో మీకు షాడోస్ ఏవైతే ఫార్మ్ అవుతాయో, షాడోస్ షార్ప్ ఉండకూడదు. కొంచెం షాడో ఎడ్జ్ అనేది బ్లర్‌గా ఉండాలి. అండ్ కొంచెం రియలిస్టిక్‌గా కొంచెం బెటర్ షాడోస్ కావాలని మీరు అనుకుంటే, అండ్ షాడోస్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉండకూడదు అని మీరు అనుకుంటే, దీని యొక్క రేడియస్‌ని కొంచెం పెంచండి మీరు. సో లైట్ యొక్క రేడియస్‌ని పెంచడం వల్ల మీరు షాడోస్‌ని అడ్జస్ట్ చేయొచ్చనమాట. అండ్ క్యాస్ట్ షాడో అనే ఆప్షన్ ఆఫ్ చేస్తే మీకు షాడోస్ కనపడవు. మీకు షాడోస్ కావాలనుకుంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం బౌండరీస్‌ని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో లైట్‌కి సంబంధించిన సింపుల్ సెట్టింగ్స్ అయితే ఇవే. మోస్ట్‌లీ మనం పవర్‌ని, కలర్‌ని ఎక్కువగా చేంజ్ చేస్తుంటాం. అండ్ రేడియస్‌ని ఈ మూడే అనమాట ఎక్కువగా మనకు ఉపయోగపడేది. అండ్ మీరు కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కెమెరాకి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి. సో ఇక్కడ మీకు పర్స్పెక్టివ్, ఆర్థోగ్రాఫిక్, పానోరామిక్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో 99% అందరూ కూడా పర్స్పెక్టివ్‌నే యూజ్ చేస్తారు. అండ్ ఫోకల్ లెంత్. సో మీకు ఇక్కడ ఇంకా అర్థమయ్యేట్టు చెప్పాలంటే సో ఫస్ట్ నేను కెమెరా వ్యూలోకి వెళ్తున్నా. సో కెమెరా వ్యూలో రైట్ నౌ కెమెరా యొక్క ఫోకల్ లెంత్ అనేది 50 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైడ్ యాంగిల్ షాట్ కావాలనుకుంటే ఫోకల్ లెంత్‌ని తగ్గించండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కెమెరా పొజిషన్ మారలేదు. కానీ షాట్ అనేది వైడ్ అవుతుందన్నమాట. సో మీకు ఎక్కువ సీన్‌ని బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా సీన్‌లో కన్సిడర్ చేస్తదది. సో ఇదేంటంటే వైడ్ యాంగిల్ షాట్ అనమాట. లేదు మాకు వైడ్ యాంగిల్ అవసరం లేదు. మాకు మైక్రో షాట్స్ కావాలి లేదా అలా అనుకుంటే మాత్రం మీరు ఫోకల్ లెంత్‌ని తగ్గించాలి. సో నేను మళ్ళీ బై డిఫాల్ట్ 15 పెడుతున్నా. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఫోకల్ లెంత్ చేంజ్ చేస్తే కెమెరా పొజిషన్ మారదు. జస్ట్ దానికి ఫోకల్ లెంత్ అడ్జస్ట్ అయ్యి కెమెరా యొక్క లెంత్ ఆ షాట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మారుతుంది. అండ్ లెన్స్ యూనిట్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మీరు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ మిగిలిన వాటితో మనకి పెద్ద పని ఉండదనమాట. సో మాక్సిమం కేసెస్‌లో ఏంటంటే మనకి ఫోకల్ లెంత్‌ని ఒకటి మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మిగిలినవి ఏమి అంత చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఒకవేళ లైట్ ఇంటెన్సిటీ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఒకటి లైట్ పవర్‌నన్నా పెంచండి. లేదంటే ఇక్కడ మీకు అపర్చర్‌లో ఇవి కనిపిస్తున్నాయి చూసారా? 2.8 ఉంది కదా బై డిఫాల్ట్. దీన్ని కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ నన్నైతే వీటితో చేంజ్ చేయాల్సినంత అవసరం అయితే మీకు ఉండదు. సో ఇదనమాట బేసిక్ సెట్టింగ్స్ వచ్చేసి లైట్‌కి సంబంధించి అండ్ కెమెరాకి సంబంధించి. సో క్యూబ్‌కి మనం ఒక మెటీరియల్ కూడా ఇచ్చాము. సో ఇప్పుడు నన్ను అడిగితే ఆల్మోస్ట్ మనం రెండరింగ్‌కి కావాల్సినవన్నీ కూడా మనం సెట్ చేసి పెట్టుకున్నాం. సో ఇక ఫైనల్ రెండరింగ్‌కి వెళ్ళడమే ఒకటి ఆలస్యం. సో నేనైతే కెమెరా వ్యూలోకి వెళ్తున్నా. సో నాకంతా ఓకే అని నేను అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, సో సింపుల్‌గా ఇక్కడ మీకు రెండర్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? సో ఇక్కడ రెండర్‌లోకి వెళ్లి రెండర్ ఇమేజ్ అని చెప్పి దీన్ని ప్రెస్ చేయండి. సో సింపుల్ అనమాట. సో ఈ విధంగా మీకైతే రెండరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన లైట్ పొజిషన్ అనేది క్యూబ్‌కి రైట్ సైడ్ ఉంది.
అండ్ కింద బేస్ ఏం లేదు. సో అందుకే బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం పెట్టలేదు కాబట్టి మొత్తం బ్లాక్ వస్తుంది. అండ్ లైట్ సోర్స్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీని యొక్క లెఫ్ట్ సైడ్ ఫేస్ అనేది షాడో ఫామ్ అవుతుంది. సో మనకి సింపుల్గా బేసిక్గా ఒక క్యూబ్ అయితే రెండర్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ జూమ్ చేస్తే బ్లర్ వస్తుంది కొంచెం మొత్తం అంతా కూడా. సో దీనికి రీజన్ ఏంటంటే మన యొక్క క్వాలిటీ అనమాట. నేను ఏంటంటే ఫుల్ హెచ్డీ క్వాలిటీ పెట్టుకున్నాం. సో జూమ్ చేస్తే మనకు బ్లర్గా కనిపిస్తుంది. బట్ మనం దూరం నుంచి చూస్తే అంత బ్లర్గా ఏమి ఉండదు, నార్మల్గా బాగానే ఉంటుంది. సో మీకు ఈ బ్లర్ వద్దు, ఇంకా మీకు కొంచెం షార్ప్గా మంచి డీటెయిల్గా కావాలనుకుంటే మీరు రెజల్యూషన్ పెంచండి. అక్కడ ఫుల్ హెచ్డీ ఉంది కదా 1080p, దాన్ని మీరు 2K కానీ 4K కానీ ఈవెన్ 8K కూడా మీరు పెంచవచ్చు అనమాట. సో అది మీ ఇష్టం. సో ఇది సింపుల్ సీన్, ఇందులో ఎలాంటి కాంప్లెక్సిటీ ఏం లేదు, ఒక క్యూబ్ తప్ప ఏం లేదు కాబట్టి రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది నాకు. అండ్ మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పాను కదా ఇమేజ్ని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయని. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళండి, ఇక్కడ సేవ్ యాజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కడ సేవ్ చేసుకోవాలని చెప్పి అది అడుగుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో ఏదైనా పేరు ఇవ్వండి, పేరు ఇచ్చి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు రెండర్ చేసుకొని వాటిని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్. మీరు ఒక 2-3 టైమ్స్ చేశారనుకోండి మీకు ఈజీగా అన్నీ గుర్తుంటాయి. అండ్ మీకు ఆ తర్వాత కూడా చాలా ఈజీగా అన్నీ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు రెండరింగ్ అయితే చేసుకున్నాం కదా. సో ఇందులో మీకు ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్ళారనుకోండి, ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు రెండరింగ్ ఇంజన్కి సంబంధించి ఇంకొకటి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో అదేంటంటే మీరు ఇక్కడ సిస్టంలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు రెండర్ సైకిల్ డివైజెస్ అని ఉంటాయి అనమాట. సో సారీ, సైకిల్ రెండర్ డివైజెస్ అని ఇక్కడ ప్రెజెంట్ అనేది క్యూడాలో ఉంది. సారీ, దాన్ని క్యూడా అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు, లేదా ప్రొనౌన్సియేషన్ మనకు అనవసరం. సో ఇక్కడ మీరు గమనిస్తే నా గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకున్నాం. అది మీరు ఇందాక ఇక్కడ మనం చేసాం కదా, ఇక్కడ రైట్ సైడ్ ప్రాపర్టీస్లో మనం జీపీని కంప్యూట్ చేసాం. సో అందువల్ల ఇక్కడ ఇది ఎనేబుల్ అవుతుంది అనమాట. సో కింద నేనేం చేశానంటే ఇక్కడ బోత్ గ్రాఫిక్ కార్డ్ అండ్ సిపియూ రెండింటిని ఎనేబుల్ చేసి పెట్టుకున్నా. అంటే నాది బ్లెండర్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది మన ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ రెండర్ చేసేటప్పుడు రెండింటిని తీసుకుంటుంది అనమాట. అంటే బోత్ సిపియూని అండ్ గ్రాఫిక్ కార్డ్ని రెండింటిని కలుపుకొని అది రెండర్ చేస్తుంది. అంటే ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ మీద మీరు రెండర్ చేయట్లేదు, అలాగని ఓన్లీ సిపియూ మీద కూడా మీరు రెండర్ చేయట్లేదు. రెండింటిని కలిపి అంటే రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ని మీరు ఇక్కడ కంబైన్ చేస్తున్నారు. సో అదే అనమాట దీనికి అర్థం వచ్చేసి. సో అందుకే ఇక్కడ నేను రెండింటిని ఎనేబుల్ చేసుకున్నా. సో దట్ దానివల్ల ఏంటంటే మనకి రెండరింగ్ అనేది ఇంకొంచెం ఈజీ అవ్వచ్చు అండ్ ఇంకొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు సిపియూని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తారో దానివల్ల సిపియూ టెంపరేచర్ రైజ్ అవడం కానీ లేదా సిపియూ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల కూడా ఒకసారి క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాదేంటంటే కొంచెం మంచి సిపియూ అనమాట. సో ఇంటెల్ కోర్ i7 10th జనరేషన్ సిపియూ. సో మీది ఇంటెల్ కోర్ i5 12th కానీ లేదా ఇంటెల్ కోర్ i5 11th అయినా పర్లేదు, లేదా i7 10th. సో ఈ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో లేదా Ryzen 5 కావచ్చు, వీటికంటే అబోవ్ ప్రాసెస్ అయితే మాత్రం మీకు అంతగా సిపియూ అయితే హ్యాండిల్ చేస్తాం అనమాట అవన్నీ కూడా. సో అదనమాట దీని సంగతి. అండ్ క్యూడా పక్కన ఆప్టిక్స్ అని ఇంకొకటి కూడా ఉంటుంది. సో ఇది కూడా రెండు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సో స్లైట్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. సో వీటి గురించి ఇంటెప్త్ నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. సో మరీ ఎక్కువ చెప్తే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ మెమరీ లిమిట్స్ అని ఉంటుంది. సో ఇది ఏంటంటే అండో స్టెప్స్ అనమాట. సో బై డిఫాల్ట్ ఇది 24 13 ఉంటుంది. సో నేనైతే దీన్ని 100 పెట్టుకున్నా. సో ఇది ఏంటంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ని నేను పొరపాటుని ఇక్కడికి మూవ్ చేశాను. సో నేను దాన్ని బ్యాక్ అక్కడ తీసుకురావడానికి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తాను కదా. సో ఇట్లా బ్యాక్ వచ్చి అండో స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కౌంట్ అనమాట. అంటే మీరు 100 టైమ్స్ బ్యాక్ రావచ్చు. నేను 100 పెట్టుకున్నా కాబట్టి అది బై డిఫాల్ట్ 30లో ఉంటుంది. మీరు దాన్ని చేంజ్ చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. మీరు రైట్ నౌ బ్లెండర్ బై డిఫాల్ట్ ఏంటంటే వ్యూ పోర్ట్ అనేది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆబ్జెక్ట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఐ మీన్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయలేరు. ఎడిట్ చేయాలంటే మీరు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ క్యూబ్స్ యొక్క సైజ్ నేను పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఇది ఒక రకంగా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. బట్ ఇదే ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎడిట్ మోడ్లో కూడా చేయొచ్చు. బట్ ఆబ్జెక్ట్ మోడ్కి ఎడిట్ మోడ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఎడిట్ మోడ్లో మీరు జామెట్రీని చేంజ్ చేస్తారు. ఆబ్జెక్ట్ మోడ్లో మీరు జస్ట్ దాని యొక్క బేసిక్ స్టఫ్ మాత్రమే ట్రాన్స్ఫార్మ్ చేస్తారు తప్ప దాని యొక్క జామెట్రీ అనేది అఫెక్ట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్లో మీకు జామెట్రీ ఏంటంటే దీనికి ఒక 6 ఫేసెస్ ఉంటాయి అండ్ ఎడ్జెస్ ఉంటాయి అండ్ అలాగే వర్టిసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు క్యూబ్ యొక్క సైజ్ పెంచడం వల్ల తగ్గించడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ ఫేసెస్ పెరగవు, తగ్గవు. అండ్ దాని యొక్క జామెట్రీలో ఎలాంటి చేంజ్ రాదు. సో అదేనమాట, మీకు ఆబ్జెక్ట్ మోడ్లో ఎడిట్ చేసినప్పుడు జామెట్రీ చేంజ్ అవ్వదు. బట్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ అయితే వర్క్ అవుతాయి. లైక్ స్కేల్ కావచ్చు, రొటేషన్ కావచ్చు, ఏవైనా సరే. బట్ మీరు అదే ఒక పర్టికులర్ క్యూబ్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యూబ్ని డిలీట్ చేస్తున్నా అండ్ ఇంకొక క్యూబ్ని తీసుకొస్తున్నా. సో వీటికి షార్ట్ కట్స్ నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన బేసిక్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త ఆబ్జెక్ట్స్ని తీసుకురావడం ఇవన్నీ కూడా నేను చెప్పాను అనమాట. సో వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు నేను ఇంకొక క్యూబ్ని తీసుకొచ్చాను కదా. సో ఇప్పుడు ఈ క్యూబ్ని నేను ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళి ఎడిట్ చేయాలనుకుంటున్నాను. అంటే దీన్ని నేను ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. సో అది ఏ విధంగా చేయొచ్చు, దానికి ఎలాంటి కమాండ్స్ మనం యూస్ చేస్తాం అవన్నీ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త వినండి. సో బై డిఫాల్ట్ మీకు ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది కదా. సో మీరు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలంటే కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి. సో మీరు ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అండ్ మీరు ఎడిట్ మోడ్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా సీన్లో ఒక 2 క్యూబ్స్ ఉన్నాయి. సో నేను ఏ క్యూబ్ని ఎడిట్ చేయాలనుకుంటాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను ఫస్ట్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ క్యూబ్ అనేది ఎడిట్ మోడ్లోకి వస్తుంది. అండ్ రిమైనింగ్ వేరే ఆబ్జెక్ట్స్ ఏమున్నా సరే అవి మీకు ఎడిట్ మోడ్లోకి రావు, అవి ఇంకా ఆబ్జెక్ట్ మోడ్లోనే ఉంటాయి.
సో మీరు ఏ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్‌లోకి వస్తారో దాన్ని మాత్రమే మీరు ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. మిగతా ఆబ్జెక్ట్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కానీ వాటిని చేంజ్ చేయడానికి కుదరదు. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ఆబ్జెక్ట్‌ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు కంప్లీట్ ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీ ఎడిటింగ్ వల్ల వేరే ఆబ్జెక్ట్స్ అనేవి అఫెక్ట్ అవ్వవు. సో మీకు అనేది ఏంటంటే ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటదనమాట. మీకు నచ్చిన ఆబ్జెక్ట్‌ని మీరు ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసుకోవడానికి. అండ్ మీకు దీనికి సంబంధించి ఇక్కడ ఆప్షన్ టాప్ లెఫ్ట్‌లో కూడా ఉంటది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ అండ్ ఎడిట్ మోడ్. ఇక్కడ చాలా రకాల మోడ్స్ ఉంటాయి. బట్ మనకి ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఎడిట్ మోడ్ అండ్ స్కల్ప్ మోడ్. బట్ మీకు స్కల్ప్ మోడ్ ఏంటంటే క్యారెక్టర్ క్రియేషన్స్‌కి ఉపయోగపడుతది. బట్ మీరు ఆ మోడ్‌ని యూజ్ చేయాలంటే మీకు డ్రాయింగ్ టాబ్లెట్ ఉండాలి విత్ పెన్సిల్. డైరెక్ట్ మీరు మౌస్ అండ్ కీబోర్డ్‌తో దీన్ని యూజ్ చేయడం కుదరదు. సో ఈ వీడియోలో నేను మీకు ఎడిట్ మోడ్ గురించి చెప్తున్నా. సో ఎడిట్ మోడ్‌కి షార్ట్‌కట్ వచ్చేసి ట్యాబ్ అనమాట. ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేస్తే మీరు ఎడిట్ మోడ్‌లోకి వస్తారు. అండ్ మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తే మీరు ఆబ్జెక్ట్ మోడ్‌లోకి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఎడిట్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ సెలక్షన్ ఏ విధంగా చేసుకోవచ్చో చెప్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ కంప్లీట్ క్యూబ్‌ని సెలెక్ట్ చేసుకోవడం కుదరదు. అంటే కుదురుతుందిలెండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉండి ఎక్కడ ప్రెస్ చేసినా కంప్లీట్ క్యూబ్ అనేది మీకు సెలెక్ట్ అవుతది. బట్ ఎడిట్ మోడ్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా సెలెక్ట్ చేయడం కుదరదనమాట. వేరే విధంగా ఉంటది ఇక్కడ సెలక్షన్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని యొక్క ఫేస్‌ని అంటే జామెట్రీని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట ఇక్కడ. ఆ జామెట్రీనే మనం ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి ఫేసెస్ ఉంటాయి కదా! సో ఫేసెస్‌ని సెలెక్ట్ చేయడానికి అండ్ వర్టిసెస్‌ని సెలెక్ట్ చేయడానికి, ఎడ్జెస్‌ని సెలెక్ట్ చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఆప్షన్ ఉంటది. సో మీకు ఫస్ట్ వర్టిసెస్‌ని గనుక మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే మీకు కీబోర్డ్‌లో 1 ప్రెస్ చేయండి. నంబర్ ప్యాడ్‌లో 1 ఉంటది కదా! సో మీరు 1 ప్రెస్ చేస్తే మీరు వర్టిసెస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 2 ప్రెస్ చేస్తే మీకు వర్టిసెస్ కనపడవు. ఓన్లీ ఎడ్జెస్ కనిపిస్తుంటాయి. సో ఎడ్జెస్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి 2 ప్రెస్ చేయండి. అండ్ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే 3 ప్రెస్ చేయండి. సో 3 ప్రెస్ చేస్తే మీకు నచ్చిన ఫేస్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ ఫేసెస్‌ని, మల్టిపుల్ ఎడ్జెస్‌ని, మల్టిపుల్ వర్టిసెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్‌ని హోల్డ్ చేసి పట్టుకోండి. సో దట్ మీరు ఈ విధంగా మల్టిపుల్ ఫేసెస్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటదనమాట. సో ఇదనమాట బేసిక్ సెలక్షన్ టూల్స్ వచ్చేసి. అండ్ ఇందులో ఇంకా ఇన్ డెప్త్‌గా వెళ్ళాలనుకుంటే చాలా ఉంటాయి. బట్ మీకు ఇది బేసిక్స్ బిగినర్ ట్యూటోరియల్ కాబట్టి ఇందులో నేను మీకు బేసిక్స్ కవర్ చేస్తాను. ఎక్కువ చెప్తే మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. సో అండ్ దీని తర్వాత నేను ఇంకా కొన్ని కమాండ్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఇంకా ఆ కమాండ్స్‌ని మనం ఏంటంటే ఎక్కువ యూజ్ చేస్తామనమాట ఎడిట్ మోడ్‌లో. సో ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే మోస్ట్ కామన్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు వాటి గురించి చెప్తాను. అండ్ వాటి గురించి చెప్పే ముందు సెలక్షన్ టూల్‌లో నేను మీకు 3 గురించి అంటే 3 సెలక్షన్స్ చెప్పాను కదా! వర్టిసెస్ వచ్చేసి అండ్ ఎడ్జ్ ఒకటి సారీ వర్టిసెస్ ఒకటి, ఎడ్జ్ ఒకటి అండ్ ఫేసెస్ ఒకటి. అండ్ ఇంకొక సెలక్షన్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు కంప్లీట్ జామెట్రీని. సో అప్పుడు మీరు ఒక్కొక్క ఫేస్‌ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ వైర్ ఫ్రేమ్ మోడ్ ఉంటది ఇక్కడ రైట్ సైడ్ టాప్‌లో. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో మీరు వైర్ ఫ్రేమ్ మోడ్‌లోకొస్తే మీకేంటంటే బ్యాక్ సైడ్ ఉన్న ఎడ్జెస్ కావచ్చు, బ్యాక్ సైడ్ ఉన్న ఫేసెస్ కూడా కనిపిస్తాయి. సో అంటే క్యూబ్ అనేది ట్రాన్స్‌పరెంట్ అవుతదనమాట. సో ఇప్పుడు మీరు బాక్స్ సెలెక్ట్ చేస్తే అంటే ఇక్కడ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మీకు క్యూబ్ మొత్తం సెలెక్ట్ అవుతది. ఒకవేళ మీరు సాలిడ్ మోడ్‌లో ఉన్నారనుకోండి. సో వైర్ ఫ్రేమ్ మోడ్‌ని నేను ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సాలిడ్ మోడ్‌లోకి వచ్చారనుకోండి. ఒక నిమిషం వైర్ ఫ్రేమ్ మోడ్ మళ్ళీ ఆఫ్ చేస్తున్నా. యాక్చువల్లీ వైర్ ఫ్రేమ్ మోడ్ ఇదనమాట. ఇదేంటంటే మీకు ఒక ఎక్స్‌రే టూల్ లాంటిది. సో వైర్ ఫ్రేమ్‌లో కూడా మీకు ఈ విధంగానే ఉంటది. కొంచెం ఒక రకంగా ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. బట్ మీరు ఇక్కడ దాని పక్కన ఉన్న ఎక్స్‌రేకి సంబంధించిన అంటే దాని పేరు అలా పెట్టారు టోబల్ ఎక్స్‌రే అని. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసినప్పుడు ఏంటంటే మీకు ట్యూబ్ ట్రాన్స్‌పరెంట్ అయ్యి మీకు వెనకాల ఉన్న ఫేసెస్ కూడా మీకు కనిపిస్తాయి. సో అప్పుడు మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సాలిడ్ మోడ్‌లో ఉన్నాను. సో సాలిడ్ మోడ్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను గనక ఒకవేళ బాక్స్ సెలెక్ట్ చేశాననుకోండి. ఫ్రంట్ సైడ్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న ఫేసెస్ ఏమి సెలెక్ట్ అవ్వవు. సో అవి సెలెక్ట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ మీ క్యూబ్‌ని ట్రాన్స్‌పరెంట్ చేయాలి. బ్యాక్ సైడ్ ఉన్న ఫేసెస్‌ని మీరు చూడగలగాలి. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆప్షన్‌ని మీరు ఎనేబుల్ చేస్తే మీరు చేయొచ్చనమాట. సో దట్ మీరు మల్టిపుల్ మొత్తం ఆబ్జెక్ట్‌ని మీరు సింగిల్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటది. సో ఈ విధంగా ఇది ఇంకొక సెలక్షన్‌కి సంబంధించిన ఉపయోగపడే కమాండ్ ఇది. అండ్ వీటికి షార్ట్‌కట్ ఒకటి చెప్పాను నేను. అంటే జెడ్ ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. వైర్ ఫ్రేమ్ మోడ్, మెటీరియల్ ప్రివ్యూ, సాలిడ్ వచ్చేసి. సో ఇది మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు నేను దీన్నైతే ఆఫ్ చేస్తున్నా. సో నేను ప్రెజెంట్ అయితే నాకు అది అవసరం లేదు. అండ్ దాని తర్వాత సో నేను ఇందాక మీకు కొన్ని కమాండ్స్ చెప్తా అని చెప్పాను కదా! సో అందులో ఫస్ట్ కమాండ్ వచ్చేసి ఎక్స్‌ట్రూడ్ కమాండ్ అనమాట. సో మీరు కీబోర్డ్‌లో ఈ ప్రెస్ చేస్తే మీరు ఎక్స్‌ట్రూడ్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఫేసెస్ సెలెక్ట్ అయినాయి కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. బట్ అలా కాకుండా మీరు ఏదైనా ఒక ఫేస్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎక్స్‌ట్రూడ్ అనేది ఫేస్‌కే కాదు. ఎడ్జెస్‌కి, వర్టిసెస్‌కి కూడా సేమ్ ఈ విధంగానే వర్క్ అవుతది. ఈ ఫేస్‌ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రెస్ చేశాననుకోండి. మీరు ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో క్యూబ్ యొక్క సైజ్‌ని పెంచొచ్చు. అంటే ఈ విధంగా మీరు ఫేస్‌ని ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నారు. పైకి తీసుకొస్తున్నారు. అండ్ మీరు ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేశారనుకోండి ఇట్లా పక్కకు కూడా తీసుకురావచ్చు. సో ఈ విధంగా మనకు క్యూబ్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. ఇక్కడ ఏంటంటే జామెట్రీ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే మల్టిపుల్ ఫేసెస్ ఫార్మ్ అయ్యాయి మీకు. సో ఈ విధంగా జామెట్రీని మనం చేంజ్ చేస్తున్నాం. సో దానివల్ల మన ఆబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. అది మనం ఎడిట్ మోడ్‌లో చేస్తాం. సో దీన్ని మనం ఆబ్జెక్ట్ మోడ్‌లో చేయలేమనమాట. అండ్ ఇక్కడ మీకు ఎక్స్‌ట్రూడ్ అనేది బేసిక్‌గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ విధంగా మీరు ఫేసెస్‌ని అయితే ఎక్స్‌ట్రూడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. అండ్ ఎడ్జెస్‌ని కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. అండ్ వర్టిసెస్‌ని కూడా చేసుకోవచ్చు. సో 2 ప్రెస్ చేసి ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. సో ఇది మీకు గాల్లో అవుతుంది. అంటే ఎలా పడితే అలా మూవ్ అవుతుంది కదా! ఒక పర్టిక్యులర్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వాలంటే మీరు ఆ డైరెక్షన్‌ని ప్రెస్ చేయండి. నాకు ఎక్స్ డైరెక్షన్‌లో కావాలి కాబట్టి ఎక్స్ ప్రెస్ చేస్తున్నా. సో దట్ ఈ విధంగా నేను ఎక్స్ డైరెక్షన్‌లో దీన్ని మూవ్ చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ మీకు ఎక్స్‌ట్రూడ్‌తో పాటు ఇంకొకటి చెప్తాను. ఇక్కడ మీకు స్నాపింగ్ టూల్ కనిపిస్తుంది కదా! సో ఈ స్నాపింగ్ టూల్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో అయితే చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ మోడ్‌లో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తాను. సో ఇది సేమ్ ఆబ్జెక్ట్ మోడ్‌లో ఉన్నట్టే సిమిలర్ గానే ఉంటుంది. ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఫస్ట్ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ఏ విధంగా స్నాప్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను స్నాప్ టు ఎడ్జ్ ప్రెస్ చేస్తున్నాను. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. వర్టెక్స్, ఎడ్జ్ అండ్ ఫేస్ ఈ 3 మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి.
సో ఇప్పుడు నేను ఈ ఎడ్జ్‌ని ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. బట్ ఎంత దూరం నేను దీన్ని ఇలా తీసుకురావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ఫేస్ ఎంతవరకు అయితే ఉందో, ఇంతవరకే పైన దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు స్నాపింగ్ టూల్ ఎనేబుల్ చేసిన తర్వాత, ఈ ఎడ్జ్ దగ్గరికి మీరు తీసుకొస్తే అది ఆటోమేటిక్‌గా ఆ ఎడ్జ్ ఎంతవరకు అయితే ఉందో అంత లెంగ్త్‌కి అది స్నాప్ అవుతుందన్నమాట. సో మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు గమనించొచ్చు. మీకు కావాల్సిన రిక్వైర్డ్ లెంగ్త్‌కి అది స్నాప్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎక్స్‌ట్రూడ్‌ని యొక్క లెంగ్త్‌ని కంట్రోల్ చేయడానికి స్నాపింగ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇదే కాదు, ఈ స్నాపింగ్ టూల్‌తో ఇంకా మనం చాలా చేయొచ్చు. వాటి గురించి ఏదైనా ఫ్యూచర్‌లో ఒక మోడలింగ్ వీడియో చేస్తానన్నమాట. అంటే ఒక మోడలింగ్ ఎక్సర్సైజ్, ఒక ఆబ్జెక్ట్‌ని నేను క్రియేట్ చేసి, అందులో అన్ని రకాల కమాండ్స్‌ని యూజ్ చేసి అవి ఏ టూల్ ఏ విధంగా వర్క్ అవుతుందని ఇంకా డీటెయిల్‌గా చెప్తాను. ప్రస్తుతం మాత్రం ఒక బేసిక్స్ మీకు కవర్ చేస్తాను అంతే. సో ఇదన్నమాట ఎక్స్‌ట్రూడ్ టూల్ వచ్చేసి. అండ్ దాని తర్వాత మీకు ఇంకొక ఉపయోగపడే టూల్ ఏంటంటే ఇంట్రూడ్. సో మీరు ఏదైనా ఒక ఫేస్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్జెస్‌కి ఇది వర్క్ అవ్వదు. 3 ప్రెస్ చేస్తున్నా అండ్ ఈ ఫేస్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మీరు కీబోర్డ్‌లో ఐ ప్రెస్ చేస్తే ఈ ఫేస్‌ని మీరు ఈ విధంగా ఇంట్రూడ్ చేయొచ్చు. అండ్ దీనికి ఇక్కడ యాక్చువల్లీ ఇంకో పేరు పెట్టారు దీనికి. ఇక్కడ మీరు గమనిస్తే దీనికి మీరు ఇన్సెట్ ఫేసెస్ అని కనిపిస్తది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా నేను చెప్పే కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో వాటికి నేను షార్ట్ కట్స్ చెప్తున్నా డైరెక్ట్ కీబోర్డ్‌లో. లైక్ ఎక్స్‌ట్రూడ్‌కి ఈ ప్రెస్ చేయడం, ఇంట్రూడ్‌కి ఐ ప్రెస్ చేయడం అండ్ వేరే వాటికి వేరే వస్తాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ మీరు షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్‌లో ఇనిషియల్‌గా గుర్తుండకపోవచ్చు. ఒక పేపర్‌లో రాసుకోండి. ఒక 1 వీక్ అలా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి. సో మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే ఈ విధంగా మీకు కొత్త ఫేస్‌ని మీరు ఇక్కడ ఫార్మ్ చేస్తున్నారు. అంటే ఫేస్‌ని మీరు ఈక్వల్‌గా డివైడ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ కొత్త ఫేస్ ఫార్మ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫేస్‌ని నేను మళ్ళీ ఎక్స్‌ట్రూడ్ చేస్తా. ఈ ప్రెస్ చేస్తున్నా అండ్ ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు గమనించొచ్చు ఏ విధంగా ఇది ఎక్స్‌ట్రూడ్ అవుతుందనేది. అండ్ ఇక్కడ నేను స్నాప్ టూల్ ఆఫ్ చేస్తున్నా అండ్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. సో ఇక్కడ కొంచెం మాత్రమే ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా నేను. సో ఈ విధంగా మనకి టూల్స్ అయితే ఉపయోగపడతాయి. సో మళ్ళీ నేను ఈ ఫేస్‌ని ఇంట్రూడ్ చేస్తాను. సో ఈ విధంగా అనమాట. సో ఇంట్రూడ్ చేయడం అండ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కావాలంటే ఎక్స్‌ట్రూడ్ చేయొచ్చు. సో నేను మళ్ళీ ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. అండ్ ఈసారి నేనేం చేస్తున్నా అంటే దీని యొక్క స్కేల్ పెంచుతున్నా. అంటే ఈ ఫేస్ యొక్క స్కేల్, నాట్ కంప్లీట్ ఆబ్జెక్ట్, ఓన్లీ ఫేస్ యొక్క స్కేల్. దానికోసం మీరు ఎస్ ప్రెస్ చేయండి. సో మీరు యొక్క ఫేస్ యొక్క స్కేల్ అనేది పెంచొచ్చు ఈ విధంగా. అండ్ పర్టిక్యులర్ డైరెక్షన్ కావాలని మీరు అనుకుంటే సో వై ప్రెస్ చేస్తున్నా. సో ఓన్లీ వై డైరెక్షన్‌లో మాత్రమే దాని యొక్క సైజ్ అనేది మీకు పెరుగుతది. ఎక్స్ డైరెక్షన్‌లో పెరగదు. అలా వద్దు అనుకుంటే మీరు జస్ట్ ఎస్ ప్రెస్ చేస్తే మీకు బోత్ డైరెక్షన్స్‌లో పెరుగుతది. సో ఈ విధంగా మీకు ఇదైతే వర్క్ అవుతుందనమాట. అండ్ దీన్ని నేను మళ్ళీ ఎక్స్‌ట్రూడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ కావాలంటే మళ్ళీ ఇంట్రూడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు యొక్క ఆబ్జెక్ట్ అనేది జామెట్రీని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఆబ్జెక్ట్‌ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి కమాండ్స్ అయితే ఉపయోగపడతాయి. సో ఎక్స్‌ట్రూడ్ అండ్ ఇంట్రూడ్ మీకు బేసిక్‌గా అర్థమైందని అనుకుంటున్నా. అవి ఎగ్జాక్ట్‌గా ఏం చేస్తాయని చెప్పి నేను సింగిల్ లైన్‌లో మీకు చెప్పడం కుదరదు. దాన్ని ఈ విధంగా మీకు గ్రాఫికల్‌గా చూపిస్తేనే మీకు అర్థమవుతది. ఇది ఒక టాస్కే కాదు. వీటితో కమాండ్స్ ఇంకా మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. వాటి గురించి ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. సో బేసిక్‌గా అయితే ఈ వీడియోలో చెప్తున్నా. సో ఇంట్రొడ్, ఎక్స్‌ట్రూడ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంట్రా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు మల్టిపుల్ ఫేసెస్ ఉన్నాయి. ఫేస్‌ని మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారు. మీరు బేసిక్‌గా ఇక్కడ ఎక్స్‌ట్రూడ్ చేయాలనుకుంటున్నారు. బట్ మీరు ఎక్స్‌ట్రూడ్ చేస్తే మొత్తం ఫేస్ ఎక్స్‌ట్రూడ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఫేస్‌ని మీరు డివైడ్ చేసి అందులో కొంత పార్ట్‌ని మీరు ఎక్స్‌ట్రూడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఏ విధంగా డివైడ్ చేయొచ్చు. సో దానికోసం మీరు చేయాల్సింది లూప్ కట్స్ యాడ్ చేయడం. సో లూప్ కట్స్‌కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఆర్. సో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే మీరు ఈ విధంగా లూప్ కట్స్ బోత్ హారిజాంటల్‌గా చేయొచ్చు అండ్ వర్టికల్‌గా కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా హారిజాంటల్ వస్తది అండ్ ఈ విధంగా వర్టికల్ వస్తది. అండ్ మీరు ఈ ఆబ్జెక్ట్‌కి ఎక్కడైనా సరే ఈ లూప్ కట్స్‌ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లూప్ కట్ అయితే అప్లై చేస్తున్నా. సింగిల్ టైమ్ ప్రెస్ చేస్తే మీకు జస్ట్ అది క్రియేట్ అవుతది తప్ప అది అప్లై అవ్వదు. అంటే అది మీరు ఏ పొజిషన్ కూడా ఫిక్స్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇక్కడ చేంజ్ చేస్తున్నా. సో నాకు ఈ పొజిషన్ కావాలని నేను అనుకుంటున్నా. సో ఇంకోసారి ప్రెస్ చేస్తా. సో దట్ ఆ లూప్ కట్ అనేది క్రియేట్ అవుతది. సో ఇప్పుడు ఈ ఫేస్ ఏదైతే ఉందో అది డివైడ్ అయిపోయిందన్నమాట మీకు. 2 ఫేసెస్‌గా. అండ్ మీరు లూప్ కట్ యూజ్ చేయడం వల్ల పైన ఉన్న ఫేస్ అండ్ బ్యాక్ ఉన్న ఫేస్ అన్నీ కూడా మీకు ఈ విధంగా డివైడ్ అవుతాయి. సో ఈ విధంగా మీకు లూప్ కట్స్ అయితే వర్క్ అవుతుంది. సో నేను ఒకసారి మళ్ళీ క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. సో మీరు కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా లూప్ కట్ ఆప్షన్ వస్తది. అండ్ మీరు మల్టిపుల్ లూప్ కట్స్‌ని క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ మౌస్ వీల్‌ని స్క్రోల్ చేయండి అంతే సింపుల్. మౌస్ వీల్‌ని ఈ విధంగా మీరు ముందుకి వెనక్కి స్క్రోల్ చేయడం వల్ల లూప్ కట్స్ యొక్క నంబర్‌ని మీరు పెంచొచ్చు, తగ్గించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 లూప్ కట్స్‌ని పెట్టాలనుకుంటున్నా. స్క్రోల్ చేశాను. 3 లూప్ కట్స్ క్రియేట్ అయినాయి. సో డబుల్ టైమ్ ప్రెస్ చేస్తున్నా. డబుల్ టైమ్ ప్రెస్ చేస్తున్నా నేను. సో డైరెక్ట్ అవి మీకు క్రియేట్ అయిపోతాయి. లేదంటే ఫస్ట్ టైమ్ ఒక సింగిల్ ప్రెస్ చేస్తే మీకు అవి క్రియేట్ అవుతాయి తప్ప పొజిషన్ లొకేట్ అవ్వదన్నమాట. సెకండ్ టైమ్ ప్రెస్ చేస్తే పొజిషన్ లొకేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఈ ఫేస్‌ని నేను ఈక్వల్‌గా డివైడ్ చేశాను 4 పార్ట్స్‌లో. సో ఈ విధంగా కూడా మీరు ఈ లూప్ కట్ టూల్ అనేది మీకైతే యూజ్ అవుతది. అండ్ వీటి యొక్క కౌంట్ పెంచడం, తగ్గించడం కూడా చెప్పాను. అండ్ ఇది సేమ్ హారిజాంటల్‌గా కూడా మీకు ఇదే విధంగా వర్క్ అవుతది. సో ఈ విధంగా అనమాట. సో ఇది బేసిక్‌గా మీకు లూప్ కట్స్ టూల్ వచ్చేసి. అండ్ బట్ మాకు ఇలా కాదు, ఇలా మల్టిపుల్ ఫేసెస్ ఇక్కడ మీకు అన్ని ఫేసెస్ కూడా డివైడ్ అవుతున్నాయి. అంటే ఆ లూప్ కట్స్ ఎక్కడైతే వస్తున్నాయో, ఆ లూప్ కట్ వెళ్ళే ప్రతి ఫేస్‌ని అది డివైడ్ చేస్తుందనమాట. బట్ అలా కాకుండా నేను ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్‌ని మాత్రమే డివైడ్ చేయాలనుకుంటున్నా. బట్ ఇక్కడ లూప్ కట్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఉన్న టాప్‌లో అండ్ ఇక్కడ ఉన్న ఫేసెస్ అన్నీ డివైడ్ అవుతాయి. బట్ మనకు అలా వద్దు. ఓన్లీ ఫేస్ ఒకటే డివైడ్ అవ్వాలి. సో మీరేం చేస్తారంటే నైఫ్ టూల్‌ని యూజ్ చేయండి. సో దానికి షార్ట్ కట్ వచ్చేసి కే. కే ప్రెస్ చేస్తే మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడ డివైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి డివైడ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ విధంగా చేయొచ్చు. ఇట్లా డ్రాగ్ చేసి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. సో దట్ మీకు ఈ విధంగా డివైడ్ అవుతది. లేదు నాకు ఇలా వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మళ్ళీ కే ప్రెస్ చేస్తున్నా.
సో ఇక్కడ వరకు డివైడ్ చేశాను అండ్ మళ్ళీ ఇక్కడ వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడ వెళ్తున్నా. సో సారీ, ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయకపోతే మీకు నైఫ్ టూల్ అనేది అప్లై అవ్వదు. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయలేదు నేను. సో మళ్ళీ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయాలి, అంటే మీరు ఇంకోటి కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో దట్ ఇక్కడ నేను ఫేస్ అయితే ఈ విధంగా డివైడ్ చేస్తున్నాను నాకు కావాల్సినట్టు. సో ఈ విధంగా మీకైతే నైఫ్ టూల్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు ఎక్స్ట్రూడ్ అర్థమైంది, ఇంట్రూడ్ అర్థమైంది అండ్ లూప్ కట్స్ అర్థమైంది. అండ్ అలాగే నైఫ్ టూల్ కూడా అర్థమైందని అనుకుంటారు. వీటికి షార్ట్ కట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇన్సర్ట్ ఫేసెస్ అండ్ బెవెల్ ఇది కూడా ఒకటే మీకు ఇప్పుడు చెప్పాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ పక్కన క్యూబ్కి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ క్యూబ్ నేను ఎడిట్ మోడ్లోకి తీసుకొచ్చిన తర్వాత సో ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు ఎడ్జెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ బి ప్రెస్ చేస్తున్నా, కంట్రోల్ బి అండ్ డ్రాగ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మన ఎడ్జ్ అనేది మీకు ఈ విధంగా డివైడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మీరు షార్ప్గా ఉన్న ఎడ్జెస్ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా డివైడ్ అయింది కదా, సో మాకు ఇలా వద్దు, మాకు ఎడ్జెస్ అనేది షార్ప్గా ఒక కర్వ్ షేప్ రావాలని మీరు అనుకుంటే అది మీరు కంట్రోల్ బి బెవెల్ యూస్ చేసి అనమాట. సో బెవెల్ టూల్ యూస్ చేసి. సో అది ఏ విధంగా అంటే సేమ్ ఇదే ప్రాసెస్, బట్ మీరు లూప్ కట్స్ ఇంక్రీజ్ చేయాలి, అంతే సింపుల్. సో సింపుల్గా ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ బి ప్రెస్ చేశాను, డ్రాగ్ చేశాను. బట్ మీరు క్లిక్ చేయకముందే మీరు మౌస్ వీల్ని స్క్రోల్ చేయండి. సో ఈ విధంగా లూప్ కట్స్ క్రియేట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 లూప్ కట్స్ పెడుతున్నా. సో ఈ విధంగా మనకి ఇది క్రియేట్ అయింది. బట్ ఇక్కడ కూడా మీరు గమనిస్తే కంప్లీట్ స్మూత్గా కర్వ్గా ఇదేం లేదు. సో మీకు కంప్లీట్ స్మూత్గా రావాలనుకుంటే మాత్రం లూప్ కట్స్ యొక్క సైజ్ని చాలా పెంచండి, అంటే నెంబర్ చాలా ఇంక్రీజ్ చేయండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నాకు వచ్చేసి కంప్లీట్ స్మూత్ కర్వీ ఎడ్జెస్ అయితే వచ్చాయి, షార్ప్ ఎడ్జెస్ అనేవి కంప్లీట్గా పోయాయి. సో ఈ విధంగా మనం ఎడ్జెస్ని ట్రాన్స్ఫార్మ్ చేసాం అనమాట. సో బెవెల్ టూల్ని యూస్ చేసి. సో ఈ విధంగా మీకు ఈ బెవెల్ టూల్ అయితే వర్క్ అవుతుంది. బట్ మీరు ఇంకా కంప్లీట్ జూమ్ ఇన్ చేస్తే మీకు స్మూత్గా ఉండదు అనమాట. ఎడ్జ్ అనేది ఈ కర్వ్ ఏదైతే ఉందో అది స్మూత్గా ఉండదు. సో మీరు అలా స్మూత్గా కావాలనుకుంటే మీరు స్మూత్ టూల్ని అప్లై చేయడమే. సో దానికి మీరు ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత మీరు లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షేడ్ స్మూత్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో షేడ్ స్మూత్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా స్మూత్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ షాడోస్ లాగా వస్తుంది, బట్ అదే మీరు దాని గురించి ఆలోచించవద్దు. సో ఈ విధంగా అయితే మీకు ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా స్మూత్ అయితే వర్కౌట్ అవుతుంది. సో ప్రజెంట్ నేను దాన్ని చేయట్లేదు. సో ఇదేనమాట బేసిక్గా బెవెల్ టూల్ వచ్చేసి. ఇక్కడ కనిపిస్తున్న నైఫ్ టూల్ చెప్పాను, బెవెల్ టూల్ చెప్పాను, సారీ ఇది బెవెల్ టూల్. అండ్ ఇది లూప్ కట్ ఇది కూడా చెప్పాను, ఇన్సెట్ ఫేసెస్ ఇది కూడా చెప్పాను, ఎక్స్ట్రూడ్ ఇది కూడా చెప్పాను. అండ్ ఇది యాడ్ క్యూబ్ అంటే సంథింగ్ ఇదేంటంటే మీరు కొత్త క్యూబ్స్ యాడ్ చేయడం అనమాట. సో మీరు సేమ్ ఎడిట్ మోడ్లో చేసినట్టే మీరు సారీ ఆబ్జెక్ట్ మోడ్లో మీరు కొత్త ఆబ్జెక్ట్ని తీసుకొస్తారు కదా, సేమ్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇక్కడ కూడా మీరు కొత్త ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయొచ్చు. సో కొత్త క్యూబ్ని నేను తీసుకొస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు ఆల్రెడీ ఒక క్యూబ్ అనేది ఎడిట్ మోడ్లో ఉంది కదా, సో ఎడిట్ మోడ్లో మీరు తీసుకొచ్చే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే ఈ రెండు నాకు సేమ్ ఒకటే ఆబ్జెక్ట్ లాగా చూపిస్తుంది అది. ఎందుకంటే నేను ఈ కొత్త ఆబ్జెక్ట్ ఈ కొత్త క్యూబ్ని నేను ఎడిట్ మోడ్లో తీసుకొచ్చాను. ఎడిట్ మోడ్లో తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ పాత క్యూబ్లోనే ఇది ఒక భాగం అయిపోతుంది. సో అందువల్ల ఇది డబల్ ఆబ్జెక్ట్ ఏం కాదు, సింగిల్ ఆబ్జెక్ట్. మీరు సెలెక్ట్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి, మూవ్ చేస్తే రెండు మూవ్ అవుతాయి. మీరు ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే ఈ రెండింటిని సపరేట్ కూడా చేయొచ్చు. సో అదేవిధంగా నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో నేను మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నా. సో ఈ పర్టికులర్ క్యూబ్ని మీరు దీని నుంచి సపరేట్ చేయాలనుకుంటున్నారు. సో సపరేషన్ టూల్ అనమాట ఇది. సో మీరు పీ ప్రెస్ చేశారనుకోండి, సపరేట్ బై సెలెక్షన్, సపరేట్ బై మెటీరియల్, సపరేట్ బై లూజ్ పార్ట్స్, 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు సపరేట్ బై సెలెక్షన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా మీకు ఒక కలర్ వస్తుంది. దాని మీద కలర్ వచ్చిన తర్వాత మీరు ట్యాప్ ప్రెస్ చేయండి, సింపుల్ అంతే. సో ఇప్పుడు ఈ క్యూబ్ అనేది మీకు సపరేట్ అయిపోతుంది దీని నుంచి. అండ్ ఇలా మీరు సపరేట్ ఆబ్జెక్ట్స్ అని కాదు, కొత్తగా తీసుకొచ్చిన ఆబ్జెక్ట్స్ కాదు, ఒకటే ఆబ్జెక్ట్లోనే మీరు ఫేసెస్ని సపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూబ్ నేను ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు ఏంటంటే మీకు బ్లెండర్లో ఒక థింగ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ మీరు ఒక మెటీరియల్ని మాత్రమే అప్లై చేయొచ్చు. ఈ క్యూబ్కి మీరు మెటీరియల్ అప్లై చేస్తే మెటీరియల్ మొత్తం అన్ని సైడ్స్ కూడా సేమ్ మెటీరియల్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మీకు ఏంటంటే ఒక ఫేస్కి మీరు వేరే మెటీరియల్ పెట్టాలని మీరు అనుకుంటే, సో మీరు ఆ ఫేస్ని క్యూబ్ నుంచి డివైడ్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫేస్ని డివైడ్ చేసుకోవడానికి నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని పీ ప్రెస్ చేస్తున్నా, సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేస్తున్నా, అండ్ తర్వాత ట్యాప్ ప్రెస్ చేస్తున్నా. సో దట్ నేను బయటకు వస్తాను, ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్కి వస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మీకు ఈ ఫేస్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు దీనికి కావాలంటే వేరే మెటీరియల్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ ఈ ఫేస్ని సపరేట్ చేయడం వల్ల మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ హోల్ క్రియేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన ఫేస్ని మనం సపరేట్ చేసాం కాబట్టి. సో అదే అనమాట సంగతి. బట్ అలా హోల్స్ క్రియేట్ అవ్వకూడదని మీరు అనుకుంటే ఈ ఫేస్ని ఇక్కడే సేమ్ పొజిషన్లో ఉంచితే మీకు హోల్ కనపడదు. బట్ సపరేట్ చేసిన ఫేసెస్ని కానీ మీరు చేంజ్ చేశారనుకోండి వాటి పొజిషన్ని, అక్కడ మీకు ఇట్లా హోల్స్ కానీ ఏమైనా క్రియేట్ అవుతాయి. బట్ వాటిని కూడా మీరు కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. సో అదే విధంగా అంటే ఈ ఆబ్జెక్ట్ని నేను ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత దీని ఏంటంటే ఫిల్ టూల్ అనమాట. సో మీరు ఇక్కడ నేను 2 ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ కొత్త ఫేస్ క్రియేట్ అవ్వాలంటే F ప్రెస్ చేయండి అంతే. సో మీరు వేటినైతే ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటారో వాటి మధ్య ఉన్న గ్యాప్ని మీరు ఫిల్ చేస్తున్నారు, అర్థమవుతుందా? సో అదే అనమాట ఇక్కడ మీరు చేసే ప్రాసెస్. సో ఈ విధంగా మీరైతే ఈ విధంగా అయితే ఫిల్ చేయొచ్చు. అండ్ మీరు పైన ఉన్న వాటిని కింద ఉన్న వాటిని సెలెక్ట్ చేసి చేయొచ్చు, లేదనుకుంటే మీరు బోత్ 4 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కూడా చేయొచ్చు. మీరు ఏ విధంగా చేసినా అక్కడ ఫామ్ అయితే సింగిల్ ఫేస్ అనమాట, ఆ 4 ఎడ్జెస్ని కూడా కనెక్ట్ చేస్తుంది అంతే. సో ఈ విధంగా ఫిల్ టూల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది, అండ్ సపరేషన్ టూల్ పీ టూల్ ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మీకు కొన్ని బేసిక్ టూల్స్ కమాండ్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది అనమాట బేసిక్గా ఎడిట్ మోడ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇందులో మీకు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ చాలా డెప్త్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు పైన కొన్ని సెలెక్షన్ కానీ యాడ్ కానీ మెష్ కానీ ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్యూచర్ వీడియోస్లో వీటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటే వీడియోలో చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
సో ఇప్పుడు నేను మీకు ఏవైతే టూల్స్ చెప్పానో వాటిని ఒకసారి మీరు యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు వాటికి సంబంధించి ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా యూజ్ చేయొచ్చని. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్లెండర్‌లో సింపుల్‌గా కెమెరాని ఏ విధంగా యానిమేట్ చేయాలి, కెమెరాని ఏ విధంగా మూవ్ చేయాలి, అండ్ అలా కెమెరాని మూవ్ చేస్తూ క్రియేట్ చేసిన యానిమేషన్‌ని ఏ విధంగా రెండర్ చేసుకోవాలి. సో ఈ బేసిక్ థింగ్స్‌ని అయితే నేను కవర్ చేస్తాను. ఇన్ డెప్త్‌గా అయితే చెప్పను. సో ఇది బిగినర్ ట్యూటోరియల్ కాబట్టి జస్ట్ బేసిక్స్ మాత్రమే కవర్ చేస్తాను. సో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఆల్రెడీ ఒక క్యూబ్ కెమెరా అండ్ లైట్ అయితే ఉన్నాయి కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ నేను షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఇంకొక కెమెరాని అయితే తీసుకొస్తున్నా. అండ్ ఆ కెమెరా అనేది మీకు 3డీ కర్సర్ ఎక్కడైతే ఉంటదో అక్కడే ఉంటది. సో దాన్ని మీరు మూవ్ చేస్తే గనుక అది మీకు కనపడదు. అది క్యూబ్ లోపల ఉంది ప్రెజెంట్ అయితే. సో దాన్ని ఎక్స్ డైరెక్షన్‌లో నేను మూవ్ చేస్తున్నా కదా! సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మనకి సీన్‌లో 2 కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా! బట్ ఒక కెమెరాకి ఏందంటే పైనున్న ట్రయాంగిల్ అనేది డార్క్ కలర్‌లో ఉంది. అండ్ ఇంకో కెమెరాకి ఏంటంటే లైట్ కలర్‌లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు సీన్‌లో మల్టిపుల్ కెమెరాస్ ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్న కెమెరాకి ఇట్లా మీకు బ్లాక్ కలర్‌లో ఉంటదన్నమాట పైనున్న ట్రయాంగిల్. సో ఈ యాక్టివ్ కెమెరా మీనింగ్ ఏంటి అంటే మీరు రెండర్ చేసినప్పుడు యాక్టివ్ కెమెరాలో ఏం కనిపిస్తుందో అదే రెండర్ అవుతది. సో ఇలా యాక్టివ్‌గా లేని కెమెరాస్‌లో ఏముందో అది రెండర్ అవ్వదు. సో మీరు కెమెరాని యాక్టివ్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమెరాని యాక్టివ్ కావాలంటే ఈ కెమెరాని యాక్టివ్ చేసుకోవచ్చనమాట. సో మీరు సింపుల్‌గా కెమెరా మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ సెట్ యాక్టివ్ కెమెరా అని కనిపిస్తుంది చూసారా? సో దాని మీద క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా మీకనేది ఈ కెమెరా యాక్టివ్ అవుతుంది అండ్ ఈ కెమెరా డీయాక్టివేట్ అవుతుంది. బట్ కెమెరా మీకు అలానే ఉంటుంది. కెమెరాలో మీరు చేసిన యానిమేషన్స్ కానీ అవన్నీ అలానే ఉంటాయి. బట్ అది ఏది యాక్టివ్ కెమెరా, ఏది నాన్ యాక్టివ్ కెమెరా అనేది మీరు ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చనమాట. అండ్ నేను చూస్తాననమాట. అండ్ ఇప్పుడు కెమెరాని ఏ విధంగా మూవ్ చేయాలి అంటే, సింపుల్‌గా మీరు ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా మూవ్ చేస్తారో కెమెరాని కూడా అదే విధంగా మూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 ప్రెస్ చేసి కెమెరా వ్యూలోకి వెళ్ళిన తర్వాత జెడ్ ప్రెస్ చేసి ఇట్లా పైకి మూవ్ చేస్తున్నా కెమెరాని. లేదంటే ఏదైనా పర్టిక్యులర్ యాక్సిస్‌లో మూవ్ చేస్తున్నా. లేదంటే సింపుల్‌గా మీకు ఫ్రీగా ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చనమాట. సో, బట్ ఇక్కడేంటంటే మనకొక ప్రాబ్లమ్ ఉంటదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఈ కెమెరాని ఏంటంటే కొంచెం క్యూబ్ మొత్తం కవర్ అయ్యే విధంగా మూవ్ చేయాలనుకుంటున్నా. సో, దానికోసం నేను ఫస్ట్ పైకి మూవ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేయాలి. అండ్ యాంగిల్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవడానికి మళ్ళీ నేను దీన్ని రొటేట్ చేయాల్సుంటది ఈ విధంగా. బట్ ఇది ఈ మూవ్‌మెంట్స్ అనేటివి కొంచెం అంతా మీకు ఈజీగా ఉండవనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి అంటే ఈ విధంగా మూవ్ చేయడం. బట్ కెమెరాని మూవ్ చేయడానికి ఇంకొక బెస్ట్ వే ఉందనమాట. చాలా ఈజియెస్ట్ వే అది. సో, ఇట్లా కెమెరాని మీరు మాన్యుయల్‌గా మూవ్ చేయకుండా మీరు కెమెరా ఏ వ్యూ మీకు కావాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు వ్యూ పోర్ట్‌లో ఆ వ్యూని పెట్టుకోండి. ఎందుకంటే వ్యూ పోర్ట్‌ని మీరు నావిగేట్ చేయడం, మూవ్ చేయడం చాలా ఈజీ. సో, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ అనేది ఇక్కడ ఉంది కదా! సో, ఇప్పుడు నాకు ఈ క్యూబ్‌లో నేను కరెక్ట్‌గా ఈ వ్యూ సెట్ చేసుకుంటున్నా. నేను ఈ క్యూబ్‌ని కొంచెం పైకి తీసుకొస్తాను. సో, ఇప్పుడు ఈ క్యూబ్‌ని ఈ విధంగా కరెక్ట్‌గా వ్యూలో మీకు ఏ యాంగిల్‌లో అయితే మీరు కెమెరాలో ఆ క్యూబ్ కనిపించాలి అనుకుంటున్నారో, ఆ కెమెరా యాంగిల్‌ని మీరు ఫస్ట్ వ్యూ పోర్ట్‌లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేస్తే మీ కెమెరా అనేది ఆటోమేటిక్‌గా మీ వ్యూకి స్నాప్ అయిపోతుంది. సో, మీ కెమెరా వ్యూ పోర్ట్‌లో ఎక్కడున్నా సరే ఆటోమేటిక్‌గా యాక్టివ్ కెమెరా అనేది మీరు ఎక్కడైతే వ్యూ పెట్టుకొని ఉంటారో, ఆ వ్యూకి అనేది కెమెరా అనేది స్నాప్ అయిపోతదనమాట. సో, ఇక్కడ మీరు గమనించొచ్చు క్యూబ్ అంతా కూడా కెమెరాలో కనిపిస్తుంది. బట్ మీకు ఇంకొంచెం చేంజ్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ స్లైట్ మూవ్‌మెంట్స్ ఈ విధంగా చిన్న చిన్నగా ఈ విధంగా మూవ్ చేసి మీరైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో, కెమెరాని మీరు ఫిక్స్ చేసుకోవడానికి దాని యొక్క పొజిషన్‌ని గాని ఈ విధంగా మూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వే. సింపుల్‌గా కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేస్తే మీ కెమెరా అనేది మీ వ్యూకి స్నాప్ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వ్యూ టాప్ వ్యూలోకెళ్తున్నా. కంట్రోల్ ఆల్ట్ 0 ప్రెస్ చేస్తా. సో, ఈ విధంగా స్నాప్ అయిపోతదనమాట. ఇప్పుడు నేను మీకు కెమెరా యానిమేషన్స్ గురించి చెప్తాను. సో, మెయిన్ వీడియో పర్పస్ అదే కదా! సో, కెమెరాని మీరు ఏ విధంగా యానిమేట్ చేసుకోవచ్చో చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా కెమెరా అనేది రైట్ నౌ ఇక్కడ ఉంది కదా! సో, బట్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఈ కెమెరాని ఈ పొజిషన్ నుంచి మూవ్ చేసి, ఈ విధంగా రొటేట్ చేస్తూ ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడెక్కడో ఉంది కదా! దాన్ని ఇలా మూవ్ చేస్తూ ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నా. బట్ ఆ కెమెరా ఫోకస్ అనేది క్యూబ్ మీదనే ఉండాలి. అంటే కెమెరాలో క్యూబ్ కనపడుతూ ఉండాలి. బట్ అది కెమెరా అనేది క్యూబ్ చుట్టూ రొటేట్ అవుతూ అంటే ఈ క్యూబ్ అనేది మన మెయిన్ సెంట్రల్ ఆబ్జెక్ట్ అనమాట. సో, మన కెమెరా అనేది క్యూబ్ చుట్టూ రొటేట్ అవుతూ ఒక చిన్న యానిమేషన్ అనేది క్రియేట్ అవ్వాలి. సో, అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తాను. సో, మనకి ఫస్ట్ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఉంది కదా! సో, దీన్ని డిఫాల్ట్ ఫ్రేమ్‌గా ఇలానే ఉంచుతున్నాను. సో, మనకి నెక్స్ట్ అనేది కెమెరా అనేది మనకి మూవ్ అయ్యి అక్కడికి వెళ్ళాలి కదా! సో, దానికోసం నేనేం చేస్తానంటే, సింపుల్‌గా ఇప్పుడు ఫ్రేమ్ 1 ఉంది. సో, మనకి ఎన్నోవ ఫ్రేమ్‌లో అది వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ బై డిఫాల్ట్ 24 ఎఫ్‌పీఎస్‌లో ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100థ్ ఫ్రేమ్ దగ్గరికెళ్లి కెమెరాని గనుక ఈ విధంగా మూవ్ చేశారనుకోండి. సో, మీరు రెండర్ చేసినప్పుడు ఏమవుతుందంటే 24 ఎఫ్‌పీఎస్‌లో రెండర్ అవుతుంది కాబట్టి 24 ఇంటూ 4 చేయడం వల్ల మీకు 100 వస్తుంది. సారీ 100 రాదులెండి. 25 ఇంటూ 4 100 కాబట్టి. సో, మీకు ఆల్‌మోస్ట్ 4 సెకండ్స్ యానిమేషన్ వస్తదనమాట. సో, మీరు ఫ్రేమ్ కౌంట్ అంటే ఈ విధంగా కౌంట్ చేసుకోండి. సో, మీరు ఎన్ని సెకండ్స్‌కి అక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వాలి. సో, టైమ్ లైన్ ఎంతుండాలనేది మీరు ఫ్రేమ్‌ని బట్టి కౌంట్ చేసుకోండి. అంటే మీరు ఎంత ఎఫ్‌పీఎస్‌లో రెండర్ చేస్తారో దాన్ని బట్టి ఆ ఫ్రేమ్‌ని పెట్టుకొని మీరు కెమెరాని మూవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 దగ్గరికెళ్ళాను. అండ్ 100 దగ్గరికెళ్ళిన తర్వాత కెమెరాని అక్కడికి మూవ్ చేసి నేను కావాలనుకుంటున్న పొజిషన్‌కి మూవ్ చేసి అక్కడ నేను కీ ఫ్రేమ్‌ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటదనమాట. సో, నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ గురించి చెప్తాను చూడండి. సో, బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఉన్నాం గదా! సో, మన డిఫాల్ట్ ఫ్రేమ్ ఇది. సో, ఫస్ట్ ఇక్కడ నుంచి మనకి యానిమేషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి, సో, ఫస్ట్ ఇనీషియల్ కీ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది మనం. సో, ఫస్ట్ వ్యూ అంతా సెట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ సింపుల్‌గా కీబోర్డ్‌లో ఐ ప్రెస్ చేయండి. సో, మీకు ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ మెనూ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు. సో, ఇది బేసిక్ వీడియో కాబట్టి నేను మీకు బేసిక్‌గా ఈ విధంగా చేయాలో చెప్తాను. సో, మీరు జస్ట్ సింపుల్‌గా లొకేషన్ అండ్ రొటేషన్ అని ఉంది చూసారా? సో, దీని మీద క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మీకు లొకేషన్ అండ్ రొటేషన్‌కి సంబంధించి ఒక కీ ఫ్రేమ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతది. ఎక్కడంటే ఫ్రేమ్ 1 దగ్గర. అండ్ మీరిప్పుడు 100 ఫ్రేమ్స్ దగ్గరికెళ్తున్నా నేను. సో, 100 దగ్గరికెళ్ళిన తర్వాత నా ఆహ్,
కెమెరా నేను రొటేట్ చేశాను అండ్ కొంచెం ఈ విధంగా మూవ్ చేస్తున్నా. అండ్ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఫిక్స్ చేస్తున్నా. అండ్ కొంచెం ఈ విధంగా అయితే రొటేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ విధంగా నేను కెమెరా పొజిషన్ మళ్ళీ ఫిక్స్ చేసుకున్నా. ఎక్కడంటే 100th ఫ్రేమ్ దగ్గర. ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఐ ప్రెస్ చేస్తున్నా. సో దట్ నాకు ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ కీ ఫ్రేమ్ మెనూ వస్తుంది. నేను మళ్ళీ లొకేషన్ అండ్ రొటేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు లొకేషన్ అండ్ రొటేషన్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వ్యూ బోర్డ్‌లో కెమెరా లొకేషన్ అని చేంజ్ అవ్వాలి అండ్ కెమెరా యొక్క రొటేషన్ కూడా మీకు చేంజ్ అవ్వాలి. మీ యానిమేషన్‌లో అవి 2 చేంజ్ అవ్వాలి కాబట్టి మీరు ఆ 2 సెలెక్ట్ చేసుకుంటున్నారు. లేదు నాకు ఓన్లీ లొకేషన్ మాత్రమే కావాలంటే లొకేషన్ తీసుకోవచ్చు. లేదు నాకు ఓన్లీ రొటేషన్ కావాలి లేదా లొకేషన్ మీకు ఏది కావాలంటే అది. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. ఈవెన్ స్కేల్ కూడా ఉంటదనమాట. అండ్ కిందకి మీకు ఇంకా వెళ్తే డెల్టా లొకేషన్, డెల్టా రొటేషన్ అని ఉంటాయి. వీటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఎందుకంటే బిగినర్స్‌కి ఇవన్నీ చెప్తే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ మీకు ఇప్పుడు మనం 2 ఫ్రేమ్స్‌ని అయితే ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! సో, మీరు యానిమేషన్ ఏ విధంగా ఉందంటే సింపుల్‌గా మీరు ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో, దట్ మీకు కనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా మనకు చిన్న బేసిక్ యానిమేషన్ అయితే క్రియేట్ చేసాం 2 ఫ్రేమ్స్ మధ్యలో. సో, మీరు జస్ట్ సింపుల్‌గా స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీ యానిమేషన్ అనేది ప్లే అవుతుంది. సో, ఇక్కడ మీరు గమనించొచ్చు కెమెరా అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో. క్యూబ్ మూవ్ అవ్వదు. ఎందుకంటే మనం క్యూబ్‌లో ఎలాంటి చేంజ్ చేయలేదనమాట. సో, జస్ట్ మన కెమెరా మాత్రమే మూవ్ అవుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ మీరు గమనిస్తే మిడిల్‌లోకి వచ్చిన తర్వాత క్యూబ్ అనేది కొంచెం సెంటర్‌లో లేకుండా కొంచెం పక్కకొస్తుంది. సో, నేనేం చేస్తానంటే ఒక 50th ఫ్రేమ్‌లోకెళ్ళి కొంచెం కెమెరాని నేను ఎక్స్ డైరెక్షన్‌లో కొంచెం ఈ విధంగా మూవ్ చేసి, మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఐ ప్రెస్ చేసి లొకేషన్ అండ్ రొటేషన్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో, ఇప్పుడేమవుతుందంటే క్యూబ్ అనేది ఖచ్చితంగా సెంటర్‌లో ఉంటుందన్నమాట ఈ విధంగా. సో, ఇందాకటికి ఇప్పటికి చేంజ్ ఉంది చూసారా? సో, ఈ విధంగా మనం కీ ఫ్రేమ్‌ని ఇన్సర్ట్ చేసి కెమెరాని యానిమేట్ చేయొచ్చు. అండ్ నేను నెక్స్ట్ మళ్ళీ 150 ఫ్రేమ్ దగ్గరికెళ్తున్నా. 150 ఫ్రేమ్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఇంకా ఈ విధంగా మూవ్ చేస్తాను. అండ్ మూవ్ చేసి ఈ విధంగా నా కెమెరా అయితే ఫిక్స్ చేశాను. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఐ ప్రెస్ చేసి లొకేషన్ అండ్ రొటేషన్ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ కెమెరా అనేది ఈ విధంగా యానిమేట్ అవుతుంది. సో, మీకు అర్థమైంది కదా మామ. సో, బేసిక్ కెమెరాని ఏ విధంగా యానిమేట్ చేయాలనేది. సో, నేను ఈ వీడియోలో మీకు కొన్ని బేసిక్ థింగ్స్ చెప్పాను. ఏవంటే కెమెరాకి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్ చెప్పాను. అండ్ యాక్టివ్ కెమెరాకి, యాక్టివ్‌గా లేని కెమెరాకి మధ్య డిఫరెన్స్ చెప్పాను. అండ్ కెమెరాకి సంబంధించిన ప్రాపర్టీస్ ఎక్కడుంటాయో, అందులో ఏముంటాయో కూడా చెప్పాను. అండ్ కీ ఫ్రేమ్‌ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ కీ ఫ్రేమ్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత వాటికి తగ్గట్టు మన కెమెరా ఎలా మూవ్ అవుతుందని కూడా చూపించాను. అండ్ మీరు కెమెరా వ్యూలో నుంచి బయటకొచ్చారు కాబట్టి మీకు ఇక్కడ ఏం కనపడవు. సో, మళ్ళీ కెమెరా వ్యూలోకెళ్లారనుకోండి, కెమెరాని సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మీకు ఇక్కడ కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. ఒక్కోసారి ఏంటంటే మీరు కెమెరా వ్యూ నుంచి బయటికొచ్చిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్స్ కనపడవు. సో, మీరు కంగారు పడకండి. ఇక్కడ కీ ఫ్రేమ్స్ డిలీట్ అయిపోయాయేమో అని. అవి ఎక్కడికి పోలేదు. మీరు మళ్ళీ కెమెరా వ్యూలోకెళ్తే ఆటోమేటిక్‌గా కెమెరాని సెలెక్ట్ చేసుకుంటే చాలు మీకు కింద కీ ఫ్రేమ్స్ అనేవి కూడా కనిపిస్తాయి. సో, ఇది మన కెమెరాకి సంబంధించిన బేసిక్ యానిమేషన్స్ ఏ విధంగా చేయాలని. అండ్ వీటిని రెండర్ ఏ విధంగా చేసుకోవాలంటే మీరు సింపుల్‌గా రెండర్‌లోకెళ్ళి రెండర్ ఇమేజ్ కాకుండా రెండర్ యానిమేషన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు ఇక్కడ క్రియేట్ చేసిన బేసిక్ యానిమేషన్ అంతా కూడా రెండర్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి మీరు ఎండ్ ఫ్రేమ్ ఏదైతే ఇస్తారో ఎండింగ్ ఫ్రేమ్ వరకు కూడా రెండర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యానిమేషన్ అనేది ఓన్లీ 150 సెకండ్స్ ఉంది. బట్ ఇక్కడ ఎండింగ్ 500 ఉందనుకోండి. మీరు రెండర్ చేసినప్పుడు 500 ఫ్రేమ్స్ రెండర్ అవుతుంది. అండ్ 150-500 మీరు కీ ఫ్రేమ్స్ ఏమి ఇవ్వలేదు కదా! సో, ఆటోమేటిక్‌గా మీ లాస్ట్ 150 ఫ్రేమ్‌లో ఏదైతే ఉందో అదే మీకు 500 ఫ్రేమ్ వరకు కూడా సేమ్ ఉంటదనమాట. అక్కడ ఏం కీ ఫ్రేమ్స్ లేవు కాబట్టి కెమెరాలో మూవ్‌మెంట్ కూడా ఉండదు. సో, మీరు ఎప్పుడైనా రెండర్ చేసేటప్పుడు మీ యానిమేషన్ ఎక్కడి వరకైతే ఏ ఫ్రేమ్ వరకైతే మీ యానిమేషన్ ఉందో ఎండింగ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇప్పుడు నాకు యానిమేషన్ 150 వరకు ఉంది. నేను 150 మాత్రమే పెడతాను. సో, ఈ విధంగా అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను రెజల్యూషన్‌ని అంటే ఇప్పుడు ఇది రెండర్ చేసి చూపించాలనుకుంటున్నా. సో, ఇక్కడ నేను మెటీరియల్స్ ఏమి ఇవ్వలేదు. ఏం చేయలేదు కాబట్టి నేను క్వాలిటీ నాకు 1080p చాలా ఎక్కువ. సో, నేను సింపుల్‌గా 1920 అండ్ కిందొచ్చేసి 1080 అయితే ఇస్తున్నాను. సో, ఇక్కడ మీరు గమనించొచ్చు నా కెమెరా యానిమేషన్ ఏ విధంగా చేశాను. సో, ఇప్పుడు నేను దీన్ని రెండర్ చేయాలనుకుంటున్నాను. బట్ రెండర్ చేయాలంటే మనకి క్యూబ్ కనపడాలి కదా! సో, క్యూబ్ కనపడాలంటే లైటింగ్ ఉండాలి. లైట్స్ లేనిదే మనకేం కనపడవు. సో, యాక్చువల్‌గా ఒక లైట్ అయితే ఉంది. బట్ ఇది ఎంత లైటింగ్ వస్తుందనేది నాకు తెలీదు మామ. ఒకసారి నేను చెక్ చేసుకుంటాను చూడండి. సో, కెమెరా వ్యూలోకెళ్ళిన తర్వాత జస్ట్ రెండర్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నా. సో, దట్ మీకు ఇమేజ్ అనేది రెండర్ అవుతుంది. సో, మనకి ఈ విధంగా క్యూబ్ అయితే కనిపిస్తుంది. సో, బై డిఫాల్ట్ ఉన్న లైట్ అనేది మనకి సరిపోతుంది. ప్రెజెంట్ అయితే. సో, మనం ఎక్స్‌ట్రా లైట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా నేనైతే జస్ట్ ఈ ట్యుటోరియల్ పర్పస్ అయితే దీన్ని రెండర్ చేస్తున్నా. సో, దట్ మీకు రెండర్ అండ్ యానిమేషన్ ఏ విధంగా ఉంటదో చూపించడానికి. బట్ మీరు ఇమేజెస్‌ని కాకుండా యానిమేషన్‌ని రెండర్ చేసిన తర్వాత, మీకు అవుట్‌పుట్ ఏదైతే ఉంటదో అది వీడియో ఫార్మాట్‌లో సేవ్ అవ్వాలి. ఇమేజెస్ ఫార్మాట్‌లో కాదు. మాకు వీడియో ఫార్మాట్‌లో సేవ్ అవ్వాలి అని మీరు అనుకుంటే, అవుట్‌పుట్ ప్రాపర్టీస్‌లో ఒక చేంజ్ చేయాల్సి ఉంటదనమాట. ఇక్కడ ఫార్మాట్ అని ఉంది చూసారా? ఫైల్ ఫార్మాట్. పీఎన్‌జీ అని ఉంటుంది బై డిఫాల్ట్. సో, పీఎన్‌జీ ఏంటంటే మీకు ఇమేజెస్ సేవ్ అవుతాయి. అంటే మీరు 150 ఫ్రేమ్స్ రెండర్ చేస్తున్నారు కాబట్టి 150 ఇమేజెస్ మీకొస్తాయి. అంటే ఆ ఇమేజ్ సీక్వెన్స్‌ని మీరు మళ్ళీ వీడియోలాగా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటది. బట్ అలా కాకుండా మీకు డైరెక్ట్ సేవ్ అవ్వడమే వీడియో ఫార్మాట్‌లో సేవ్ అవ్వాలంటే, ఇక్కడ పీఎన్‌జీని తీసుకెళ్ళి ఎఫ్ఎఫ్ఎంపెగ్ వీడియో అని ఉంటది. సో, దీన్ని పెట్టుకోండి. దాని తర్వాత కిందకొస్తే ఎన్కోడింగ్ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. ఎన్కోడింగ్‌లో కంటైనర్‌లోకి వెళ్లి ఇది ఎంపీఈజీ.4 అని ఉంటది. దాన్ని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత అవుట్‌పుట్ క్వాలిటీ వచ్చేసి మీరు చేసే సీన్‌ని బట్టి మీ కంప్యూటర్ గనక మంచి కంప్యూటర్ అయితే మాత్రం మీరు లాస్‌లెస్ క్వాలిటీ పెట్టుకోండి. లేదు మా దగ్గర అంత హై గ్రాఫిక్ కార్డ్ లేదనుకుంటే మీరు జస్ట్ హై క్వాలిటీ గాని, మీడియం క్వాలిటీ గాని పెట్టుకోండి. సో దట్ మీకు రెండరింగ్ క్వాలిటీ అనేది ఆ విధంగా ఉంటదనమాట. సో నేనైతే హై క్వాలిటీ పెడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో. సో ఎన్కోడింగ్ స్పీడ్ అయితే మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అలానే ఉంచండి. అండ్ మీరు క్రియేట్ చేసిన వీడియోకి లేదా యానిమేషన్‌కి ఏదైనా ఆడియో ఇవ్వాలనుకుంటే, ఆ ఆడియోకి సంబంధించి మీరు ఇక్కడ ఇవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే. బట్ లేదంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఆడియోస్ అనేవి మనం యానిమేషన్ అంటే రెండర్ చేసుకున్న తర్వాత మనం వేరే సాఫ్ట్‌వేర్స్‌లో ఆడియోస్‌ని అయితే యాడ్ చేస్తుంటాం. సో ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు కావాలంటే ఇక్కడ ఇవ్వొచ్చనమాట.
సో ఇంతే ఇక్కడ మీరు చేంజ్ చేసినవి ఏమమ్మా, సో ఎన్కోడింగ్‌లో 2 థింగ్స్ చేంజ్ చేయండి. అండ్ అవుట్‌పుట్ ఫైల్ ఫార్మాట్ అనేది ఖచ్చితంగా ఎఫ్ఎఫ్ఎంపీగ్ వీడియో ఫార్మాట్‌లో పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత నేనైతే రెండర్ ఇంజిన్ అయితే సైకిల్స్‌లో పెట్టుకుంటున్నా. బట్ అంత అవసరం లేదు. సో దీనికైతే ఈవీలోనే చేద్దాం. యాక్చువల్లీ రెండర్‌కి సంబంధించిన అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చాలా సార్లు చెప్పాను. ఒకసారి చూడకపోతే చూడండి. సో ఇప్పుడు మనమైతే ఫైనల్‌గా మన యానిమేషన్ అయితే రెండర్ చేసి చూద్దాం. సో దట్ అది ఏ విధంగా వచ్చిందో కూడా మీకు తెలియాలి కదా! సో నేనైతే రెండర్ యానిమేషన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు గమనించొచ్చు ఫ్రేమ్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా రెండర్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సీన్‌లో ఏం లేవు. జస్ట్ ఒక సింపుల్ క్యూబ్ ఉంది. అండ్ ఆ క్యూబ్‌కి మెటీరియల్స్ కూడా లేవన్నమాట. సో చాలా సింపుల్ సీన్ కాబట్టి చాలా ఫాస్ట్‌గా రెండర్ అవుతుంది. బట్ ఈ సీన్ కాంప్లెక్సిటీని బట్టి రెండరింగ్ టైమ్ అనేది ఒకసారి పెరగొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 80 ఫ్రేమ్స్ రెండర్ అయిపోయింది. అండ్ 100th ఫ్రేమ్ దగ్గరికెళ్తుంది. అండ్ మనం టోటల్ 150 ఫ్రేమ్స్ అయితే రెండర్ అవ్వాలి. సో వెయిట్ చేద్దాం మామ. అండ్ వీడియోని మీకు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతుందా? నా వీడియోస్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తున్నా సరే బ్లెండర్ నేర్చుకోవడానికి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. అండ్ వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్‌లీస్ట్ ఈ వీడియోకి ఒక 15-20 లైక్స్ అయినా చేస్తారని అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు గమనించొచ్చు మన యానిమేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఇక్కడ నేను ఈ వీడియోని ఇప్పుడు మీరు యానిమేట్ చేశారు కదా! సో ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఇమేజ్ సేవ్ యాస్ అని ఉంటది. బట్ మీకు వీడియో ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది మీకు కనపడదు ఇక్కడ. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నేను ఇందాక ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. సో మీకు అవుట్‌పుట్ వీడియో మీరు యానిమేషన్ సేవ్ చేసుకుంటారు కదా! ఇక్కడ వీడియో ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటున్నారు. బట్ అది ఎక్కడ సేవ్ అవ్వాలి దానికి సంబంధించిన లొకేషన్ ఇవ్వచ్చు. బై డిఫాల్ట్ అనేది మీకు సి డ్రైవ్‌లో టెంప్ అని చెప్పి ఒక ఫోల్డర్‌లో ఇది సేవ్ అవుతూ ఉంటది. బట్ మీకు అలా వద్దు మీరు ఎక్కడైనా వేరే ఫోల్డర్‌లో సేవ్ చేసుకోవాలనుకుంటే యానిమేషన్ వీడియోని అక్కడ మీరు ఆ ఫోల్డర్ ఇవ్వచ్చు. సో మనం బై డిఫాల్ట్ ఫోల్డర్‌లోనే సేవ్ చేసాం కాబట్టి సో ఇప్పుడు నేను సి డ్రైవ్‌లోకి వెళ్తే ఇక్కడ టెంప్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా? సో ఈ ఫోల్డర్‌లో మన వీడియో అయితే ఉంటదనమాట. సో ఇవి నా ప్రీవియస్ యానిమేషన్స్. ఇప్పుడు 100-150 అని ఉంది చూసారా? సో ఇదనమాట ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యానిమేషన్. సో చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందనేది. సో ఈ విధంగా మనం అయితే ఇప్పుడు ఒక సింపుల్ కెమెరా మూవ్‌మెంట్‌ని యూజ్ చేసి యానిమేట్ చేసాం. బట్ ఇక్కడ ఈ యానిమేషన్‌లో మనం క్యూబ్‌ని మూవ్ చేయలేదు. ఓన్లీ కెమెరాని మాత్రమే మూవ్ చేసాం. సో అర్థమైంది కదా! సో మీకు సింపుల్‌గా కెమెరాని ఏ విధంగా కీ ఫ్రేమ్‌ని ఇన్సర్ట్ చేసి మూవ్ చేసుకోవాలి. ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో నేను నెక్స్ట్ వీడియోస్‌లో నేను ఇంకా అడ్వాన్స్ లెవెల్ చెప్తాను. అంటే లైక్ ఆబ్జెక్ట్స్‌ని ఏ విధంగా మూవ్ చేయాలి యానిమేషన్స్ చేసేటప్పుడు. అండ్ కెమెరా యానిమేషన్స్‌కి సంబంధించి ఇంకా అడ్వాన్స్‌డ్ థింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. సో ఇది బిగినర్ ట్యూటోరియల్ కాబట్టి ఈ వీడియోకి ఇంతవరకు చాలు. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేసి చూడండి. సో దట్ మీకు కూడా ఏ విధంగా చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంతే మామ ఈ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.